ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇంకా వీడియోస్ ఆన్ చేసుకునే వాళ్ళు చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ నాకు చాలా 25 మెంబర్స్ కనబడుతున్నారు. ఆల్మోస్ట్ మా 10 మెంబర్స్ మా మెంటర్స్ ఉంటారు, ఇంపాక్ట్ మెంటర్స్. అవునండి, రిమైనింగ్ ఒక 15 మెంబర్స్ మాత్రమే క్లాస్ వింటున్నారని నేను అనుకుంటూ ఉన్నా. ఓకే అండి. మీరందరికీ తెలుసు ఈరోజు టాపిక్ ఏందో మీ అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు నేను టాపిక్ టైప్ చేయమని అనుకోండి, మీరు అందరూ ఖచ్చితంగా మైండ్ పవర్ అని చెప్పేసి చెప్తారు, ఆటోమేటిక్గా టైప్ చేస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎస్ ఆర్ నో? అవునండి. కాబట్టి ఈ ప్రపంచంలో ఏ పవర్ గొప్పది, ఎలాంటి శక్తి గొప్పది అని అనుకుంటే కొంతమంది రకరకాలుగా చెప్పచ్చు. ఫైనాన్షియల్ పవర్ అని చెప్పొచ్చు, పొలిటికల్ పవర్ అని చెప్పొచ్చు, లేదంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ పవర్ అని చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు అండి. కానీ ఈ ప్రపంచంలో అన్నిటికంటే శక్తివంతమైనది ఏంటంటే మానవ మెదడు. మానవ మెదడు ఎందుకు అన్నామంటే ఇతర జీవరాశులకు కూడా మెదడు ఉంటుంది, కానీ వాటి డెవలప్మెంట్ అనేది ఉండదు. మనం ఒక విషయం నేర్చుకుంటే దాని తర్వాత ఆలోచించి ఇంకా ఏం చేయగలం అని చెప్పేసి మనం నేర్చుకోగలుగుతాం. దానికి అద్భుతమైనటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, మనం ముందు ముందు సెషన్లో మనం చెప్పుకుంటూ ఉంటాం. సో డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఆ, ఒక్కసారి మైండ్ పవర్ అన్లిమిటెడ్ అని చెప్పేసి ఒక్కసారి టైప్ చేయండి. సో ఎవ్రీ వన్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ మైండ్ పవర్ అన్లిమిటెడ్. చేస్తున్నారండి? ఎస్. సో అపర్ణ గారు పెట్టారండి. ఎస్. సరస్వతి గారు టైప్ చేశారు, భవానీ గారు టైప్ చేశారు, ఎస్. శ్రీలత, రూపాని, సరిత గారు టైప్ చేశారు. సో కొంతమంది చేస్తున్నారు, కొంతమంది నాకెందుకులే వేరే వాళ్ళు చేస్తారులే అని అనుకుంటారు. ఎవరైతే ఈ టైప్ చేస్తారో వాళ్ళ వాళ్ళ యొక్క మైండ్ అనేది అన్లిమిటెడ్గా వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ లైఫ్ కూడా గ్రోత్ కూడా అన్లిమిటెడ్గా ఉంటుందండి. ఓకే, షూర్. భగవంతుడు ఈ సృష్టిని సృష్టించేటప్పుడు రకరకాల చరరాశులను, రకరకాల జీవరాశులను సృష్టించాడండి. కానీ తన పక్కన ఉన్నటువంటి తన భార్యతో చెప్తాడనమాట, నేను ఇంకో అద్భుతమైనటువంటి సృష్టిని చేయబోతున్నాను, ఒక మరొక జీవికి రూపం ఇవ్వబోతున్నాను. అతను ఆ, నాతో నాతో కూడా పోటీ పడగలిగేటువంటి సామర్థ్యాలు, నైపుణ్యాలను కలిగి ఉంటాడు. కానీ అతనికి ఒక ఆయుధం ఇవ్వబోతున్నాను. ఎవరైతే ఆ ఆయుధాన్ని కనుగొంటారో వాళ్ళు మాత్రమే నన్ను ఓడించగలరు, నాతో పాటు పోటీగలరని చెప్పేసి భగవంతుడు తన భార్యతో చెప్తా ఉంటాడు. సరే, ఇన్ని రకాలుగా మీరు చెప్పారు కదా, ఇన్ని జీవరాశులను సృష్టించారు కదా, ఇప్పుడు మరొక కొత్త జీవరాశి అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే అన్ని జీవరాశులను సృష్టించాను, కానీ నాతో పాటు సమానంగా పోటీ పడేటువంటి జీవరాశిని సృష్టించాలంటే సృష్టిస్తేనే కదా నా యొక్క గొప్పతనం ఏంటో తెలిసేది అని చెప్పేసి అంటారు అనమాట. సరే సృష్టించండి మరి అని చెప్పేసి ఆ, భార్య అతని భగవంతుడికి చెప్తుంది అనమాట. అలా సృష్టించేటువంటి క్రమంలో ఇప్పుడు ఇప్పటిదాకా జీవరాశులన్నీ కూడా జంతువులన్నీ కూడా 4 కాళ్ళ మీద నడుస్తాయి, కానీ ఇప్పుడు నేను సృష్టించబోయేటువంటి జీవి మాత్రం 2 కాళ్ళ మీద నడుస్తుంది, ఆలోచించగలదు, అన్ని రకాలుగా చేయగలదు అనే ఉద్దేశంతో సృష్టిస్తున్నాను అని చెప్పేసి అంటాడు. కానీ అతనికి ఒక ఆయుధం ఇవ్వబోతున్నాను, ఆ జీవికి ఒక ఆయుధం ఇవ్వబోతున్నాను, ఆ ఆయుధాన్ని ఎక్కడ దాచాలో తెలుస్తలేదు అని చెప్పేసి అంటాడు అనమాట. భార్య రకరకాల సలహాలు చెప్తుంది. ఎక్కడన్నా దాచొచ్చు, భూమి మీద దాచొచ్చు, ఆకాశంలో దాచొచ్చు, నదులు, కొండలు, పర్వతాలు, ఎక్కడైనా దాచండి అని చెప్పేసి అంటది అనమాట. లేదు లేదు, ఆ జీవి చాలా తెలివి తెలివి పరురాలు, 100% ఎక్కడ దాచబెట్టినా ఈ భూమి మీద దాన్ని వెతికి పట్టుకోగల నైపుణ్యం, సామర్థ్యం ఆ జీవికి ఉంటాయి అని చెప్పేసి చెప్పాడు అనమాట. కానీ అప్పుడు భగవంతుడు ఏమంటాడంటే భూమి మీద ఎక్కడ దాచిపెట్టినా తీసుకోగలడు కాబట్టి అతన్ని దానికి సంబంధించినటువంటి ఆయుధాన్ని, దాని యొక్క ఆ జీవికి సంబంధించినటువంటి విషయాన్ని నేను అతనిలోనే దాచివేస్తాను అని చెప్పేసి చెప్తానమాట. అతనిలోనే నేను దాపెడతాను. అది ఎక్కడ అంటే అది మెదడు. అతనిలోనే ఉంటుంది అది. దాన్ని కనుక్కున్నవాడు భగవంతుడు అవుతాడు, కనుక్కోలేనివాడు అలా మామూలుగా అల్పుడిగా మిగిలిపోతాడు అని చెప్పేసి చెప్తాడనమాట. భగవంతుడు అతనికి ఇచ్చినటువంటి ఆయుధం ఏంటంటే తెలివి. అదే మానవ మెదడు, మనిషి మెదడు అని చెప్పేసి చెప్తాం అన్నమాట. ప్రపంచంలో అద్భుతమైనటువంటి సృష్టి చేసినటువంటి దేవుడు ఇప్పుడు మానవ మెదడు మాత్రమే అండి. అయితేనే మనము భగవంతుడు ఎన్నో సృష్టించిండు, కానీ మానవ మెదడు కూడా దాదాపు ఆ సృష్టికి ప్రతి సృష్టి చేయగల నైపుణ్యాన్ని కూడా సంపాదించాడు. ఎలా?
రైళ్లు కానీ, విమానాలు కానీ, రాకెట్లు కానీ ఇవన్నీ కనుక్కున్నాడు. రీసెంట్గా మొన్న ఒక వీడియో చూశాను నేను. రోబోస్ రోబోలు కూడా పిల్లల్ని అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారనమాట. అంటే ఆ తల్లి గర్భంలో ఏ విధంగా అయితే శిశువు పెరుగుతుందో, రోబోలో కూడా అట్లా తల్లి గర్భంలో ఉన్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితులను సృష్టించేటువంటి పరిస్థితి వచ్చేసింది. అంటే చూడండి, మానవుడు సృష్టిని ఇది చేయడంతో పాటు ప్రతి సృష్టి చేయగల నైపుణ్యాన్ని, నాలెడ్జ్ని సంపాదించడం అనేది జరిగింది. సో ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు మన బ్రెయిన్ పవర్ ఎంత గొప్పదో అని మీరు అర్థం చేసుకోవచ్చు. మన మైండ్ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో దీనికి సంబంధించి ఒక మంచి పీపీటీ మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా కొంచెం జాగ్రత్తగా వీటి గురించి, మన మెదడు గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేది చేద్దాం. జస్ట్ సెకండ్. సో మైండ్ పవర్ అన్లిమిటెడ్. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ మైండ్ పవర్ కనబడుతుందండి? ఈజ్ ఇట్ విజిబుల్? ఒకసారి థమ్స్ అప్ చూపించండి. ఎస్ అండి, ఓకే. సో మైండ్ పవర్ అన్లిమిటెడ్. వాట్ ఈజ్ మైండ్ పవర్? ఏంటంటే మైండ్ పవర్ అంటే ఏంటి? అన్నీ కూడా మనకు తెలిసిన పదాలే, కానీ కొంచెం కొత్తగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మైండ్ పవర్ అంటే ఇక్కడ రకరకాలుగా మనకు చూపిస్తుంది. ఎబిలిటీ టు థింక్, ఇమాజిన్, డిసైడ్ అండ్ యాక్ట్. ఎబిలిటీ టు థింక్ అండి, అంటే మనము ఆలోచించగలిగేటువంటి సామర్థ్యము, ఊహించగలిగేటువంటి సామర్థ్యము, నిర్ణయాలు తీసుకునేటువంటి సామర్థ్యము, వాటికి అనుగుణంగా మనం ప్రయత్నం చేసేటువంటి సామర్థ్యం. మైండ్ ఎన్నో రకాల విషయాలు గుర్తుపెట్టుకోగలదు, ఎన్నో రకాల ప్రక్రియలు చేయగలదు. అవునండి. సో మెదడు, బాడీ ఉంది, బ్రెయిన్ ఉంది. బాడీ అండ్ బ్రెయిన్, ఆ రెండు కూడా, ఈ రెండిట్లో ఏది గొప్పదంటే ఏం చెప్పొచ్చండి మనం? బాడీ బ్రెయిన్లో ఏది గొప్పది? జస్ట్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. బాడీ అండ్ బ్రెయిన్, విచ్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్? ఎందుకు అనేది కూడా మనం థింక్ చేసే ప్రయత్నం చేద్దాం. యా, బ్రెయిన్, బ్రెయిన్. ఎస్ అండి, బ్రెయిన్ అనేది మీరు చెప్పింది 100% వాస్తవమే. ఓకేనా? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను అండి, బ్రెయిన్ ఎందుకు పవర్ఫుల్ అని చెప్పేసి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీ అందరికి తెలుసు స్టీఫెన్ హాకింగ్ గొప్ప సైంటిస్ట్ అని చెప్పేసి మీకు తెలుసు. ఈ శతాబ్దపు అత్యుత్తమ సైంటిస్ట్ ఎవరంటే స్టీఫెన్ హాకింగ్. అవునండి. బ్లాక్ హోల్స్ మీద కొన్ని వందల బుక్స్ రాశాడు, ఎన్నో విషయాలు తెలియడం అనేది జరిగింది. అవునా? స్టీఫెన్ హాకింగ్ ఏం పని చేస్తుందండి? బాడీ ఏం కూడా పనిచేయదు, మొత్తం బాడీ పనిచేయదు. చచ్చుబడిపోతుంది. కేవలం అతని బ్రెయిన్ మాత్రమే బ్రెయిన్. పనిచేస్తాడండి. అంటే ఓన్లీ బ్రెయిన్ వర్క్స్. ఈ చిన్న బ్రెయిన్ అనేది, మనిషిలో ఉన్నటువంటి చిన్న బ్రెయిన్ మొత్తం బాడీని కంట్రోల్ చేస్తుంది. టోటల్ బాడీని కంట్రోల్ చేస్తుంది. దేని ద్వారా కంట్రోల్ చేస్తుంది? నరాల ద్వారా కంట్రోల్ చేస్తుంది. బ్రెయిన్కి వెన్నె బ్రెయిన్లో కూడా 3 పార్ట్స్ ఉంటాయి. అందులో సెరెబ్రమ్ అని చెప్పేసి ఒక పార్ట్ అన్నమాట. సెరెబ్రము, వెన్నెముక, ఇవన్నీ కూడా దాని ద్వారా నాడులు, ప్రతి అంగాన్ని, ప్రతి ఒక్క కణాన్ని కూడా కంట్రోల్ చేసేది ఏంటంటే బ్రెయిన్. బ్రెయిన్ నుంచి నాడుల ద్వారా కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఉరి తీస్తే శ్వాస ఆడక చనిపోడు వ్యక్తి. ఎలా చనిపోతాడు అంటే ఈ బ్రెయిన్ దగ్గర, సెరెబ్రమ్ దగ్గర ఉన్నటువంటి వెన్నెముక ఏదైతే కనెక్టివిటీ ఉందో ఆ మెడ దగ్గర అది విరిగిపోతుంది అనమాట. అలా విరిగిపోయినప్పుడు విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బాడీ మొత్తం చచ్చుబడిపోతుంది. ఎలాంటి స్పర్శ అని ఉండదు, ఎలాంటి బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగదు. అప్పుడేమవుతుంది? తొందరగా చనిపోయేటువంటి అవకాశం ఉంది. బట్ శ్వాస ఆడకపోవడం వల్ల చనిపోడు. అక్కడ ఉన్నటువంటి బ్రెయిన్కి, వెన్నెముకకి మధ్యలో ఏదైతే ఉందో ఆ నరం, అది ఒక అక్కడ ఉన్నటువంటి ఒక కండరం అనేది కట్ కావడం వల్ల ఇమీడియట్గా తొందరగా చనిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సెరెబ్రమ్ ఇస్ ద మాస్టర్ అండి. బ్రెయిన్లో సెరెబ్రమ్ అనేది మాస్టర్. జ్ఞానానికి కేంద్రం ఏంటంటే సెరిబ్రమ్. జ్ఞానానికి కేంద్రం ఏంటంటే సెరిబ్రమ్ అన్నమాట. సో వెన్నెముక. ఇప్పుడు ఈ సెరెబ్రమ్ని ఎవరైతే కంట్రోల్ చేసుకోగలుగుతారో వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతారు. కానీ దీనికి చాలా పట్టుదల కావాలి. మనం మెదడులో మేధస్సు ఉంటుంది, హృదయంలో కోరిక ఉంటుంది. మెదడులో మేధస్సు ఉంటుంది, హృదయంలో కోరిక ఉంటుంది, మన చేతి వేళ్ళల్లో ప్రావీణ్యత ఉంటుందండి. ప్రావీణ్యత అంటే నైపుణ్యం అనేది, స్కిల్ అనేది ఉంటుంది. ఈ మూడు ఎవరైతే పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటారో వాళ్ళు మాత్రమే డెవలప్ అవుతారు. ఇప్పుడు మేధస్సు ఉంది,
మనకు ఫుల్ నాలెడ్జ్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారండి? జనరల్గా ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ అంతా వేరే వాళ్ళకి ఏదో రకంగా చెప్పాలనే ప్రయత్నం చేస్తారు. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కేవలం చెప్పడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అదేవిధంగా ఆ, మనసులో కోరిక ఉంటుంది. సరే, ఇంకోటి చూద్దాం. చేతివేలిలో ప్రావీణ్యత ఉంటుంది. ఒక బైక్ మెకానిక్ ఉన్నాడు. చాలా తొందరగా బైక్ని ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా దాన్ని రిపేర్ చేయగలిగే సామర్థ్యం ఆ బైక్ మెకానిక్ ఉంటుంది. కానీ అతను ఎప్పుడు కూడా ఓనర్ కాలేడు. అతను ఎప్పుడు కూడా ఓనర్ అయ్యే విధంగా ఆలోచించదు అతని మైండ్. అతని మేధస్సు లేదు, ఓన్లీ ప్రావీణ్యత, నైపుణ్యం మాత్రమే ఉంది. మేధస్సు ఉన్నవాడేమో మాట్లాడుతూ ఉంటాడు, ప్రావీణ్యం ఉన్నవాడేమో ఏదో ఒకటి దానికి రిపేర్ చేస్తూ ఉంటాడు. అవునండి. ఇక కోరిక ఉన్నవాడైతే కొన్ని కోట్ల మంది ఉంటారండి. కొన్ని కోట్ల మంది ఉంటారు. అవునండి. ఆ కోట్ల మందిలో మనం ఉన్నామా? మనం ఎక్కడున్నామా అని ఆలోచించాలి. అంటే ఈ మూడు ఉపయోగించుకోవాలా. మన మేధస్సు ఉపయోగించుకోవాలా, మన కోరికను నెరవేర్చుకోవాలా, మన ప్రావీణ్యతను పెంచుకోవాలి. మన మేధస్సును ఉపయోగించి మన యొక్క కోరికను నెరవేర్చుకోవడానికి మనం నైపుణ్యం అనేది పెంచుకుంటూ ఉండాలి. కేవలం నాకు ఒక ప్రావీణ్యం ఉంది, అది ఓకే. ప్రావీణ్యం ఉండడం అనేది చాలా అవసరం. కానీ ఇది ఇంకా దాని ముందుకెళ్ళేటువంటి అవకాశం అనేది మనం చేయగలుగుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. మనకున్నటువంటి స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకుంటున్నామా లేదా? మనకున్నటువంటి స్కిల్ ద్వారా మనం ముందుకెళ్తున్నామా లేదా? ఇంకా ఏం నేర్చుకోవాలి, ఇంకా ఏం అవసరము అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ మైండ్ పవర్ అంటే ఆలోచించగలదు, ఊహించగలదు, నిర్ణయం తీసుకోగలదు, పని చేయగలదు. ఇవన్నీ చూడండి. మేధస్సు, కోరిక, ప్రావీణ్యత ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన విషయాలే. ఎవరైతే మైండ్ని కంట్రోల్ చేస్తారో, ఇంతకుముందు చెప్పాం కదా, సెరిబ్రమ్ అంటే మనసు అనేది చాలా చంచలమైనది. ఏది అవసరం అంటే దాని దగ్గర అటువైపు వెళ్ళిపోతుంది అనమాట. ఈ మెదడుకు కూడా జ్ఞానాన్ని పంపించేటువంటి ఏవి? మన జ్ఞానేంద్రియాలు: కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. ముఖ్యంగా కళ్ళు అండి. కళ్ళు ఈజ్ ఐస్ ఆర్ వెరీ పవర్ఫుల్. మనకి ఏది చూస్తే, ఏది అట్రాక్ట్ అనిపిస్తే దాని వైపు వెళ్ళిపోవాలనిపిస్తుంది, అది ముట్టుకోవాలనిపిస్తుంది, తీసుకోవాలనిపిస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. కళ్ళు లేని వాళ్ళ యొక్క డిస్ట్రాక్షన్ చాలా చాలా తక్కువ ఉంటుందండి. కళ్ళు లేని వాళ్ళకు డిస్ట్రాక్షన్ చాలా తక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకు వేరే అవకాశం లేదు. మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. వాస్తవానికి చెప్పాలంటే కళ్ళు మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తాయి. కళ్ళు మమ్మల్ని అట్రాక్ట్ చేస్తాయి. ఎవరైతే ఆకర్షణలకు, కళ్ళ వల్ల జరిగేటువంటి ఆకర్షణకు లోనవుతారో వాళ్ళు విజయాలకు దూరం అవుతారు. నేను చాలా అబ్జర్వ్ చేసి చెప్తున్నాను ఇది. అసలు నేను కొంచెం ఎనాలిసిస్ చేస్తా ఉన్నా బ్రెయిన్ గురించి, వాటి గురించి చేస్తున్నాం. నాకు అర్థమైంది ఏంటంటే కళ్ళు చాలా పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ వెపన్. బ్రెయిన్కి చాలా పవర్ఫుల్గా జ్ఞానాన్ని తీసుకెళ్లేటువంటి అవయవం ఏదైనా ఉందంటే అది కళ్ళు. అది కళ్ళు ఉన్న వాళ్ళకి. కళ్ళు లేని వాళ్ళకు చెవులు, స్పర్శ, స్మెల్ అన్నీ పనిచేస్తాయండి. కళ్ళు ఉంటే కళ్ళు ఒకటే పనిచేస్తుంది, కానీ కళ్ళు లేకుంటే మిగతా నాలుగు పవర్ఫుల్గా పనిచేస్తాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో? మన కళ్ళతో చూసి మనం అట్రాక్ట్ అవుతున్నాం అన్నిటికీ. కళ్ళ వల్ల మనం ఎంతో నష్టపోతున్నాం వాస్తవానికి చెప్పాలంటే. అలా అని చెప్పేసి కళ్ళు ఉండద్దని కాదు. సరైన వాటిని చూడాలి. ఇంతకుముందు చెప్పారు, దృష్టి ఉంటే మన దృష్టి ఏదో మన సృష్టి అది ఉంటుందని చెప్పేసి మేడం గారు చెప్పారు. దానికి ఇది మీనింగ్ అండి. మీరు దేని వైపు ఫోకస్ చేస్తారో దాన్ని సృష్టిస్తారు మీరు. దాన్ని నేర్చుకోగలుగుతారు, కొత్త సృష్టి చేయగలుగుతారు. సో దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనండి. సో కళ్ళు మోస్ట్ పవర్ఫుల్ ఐస్ అనేటి. సో వాటిని ఏం చూడాలి, ఏం నేర్చుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఫోన్స్ చూస్తూ ఉంటారు, టీవీ చూస్తూ ఉంటారు. తప్పులేదు, చూడడంలో తప్పులేదు. కానీ నువ్వు ఏం చూస్తున్నావు అనేది ఇంపార్టెంట్. నువ్వేం చూస్తే నీకు డెవలప్మెంట్ ఉంటుంది, అది ఇంపార్టెంట్. ఏం చూస్తే నువ్వు నిన్నటికంటే ఈరోజు బాగుంటావు, అది ఇంపార్టెంట్. కానీ మనం చూస్తున్నాం, వదిలేస్తున్నాం, ఏమేమో చూస్తూ ఉన్నాం, ఏమేమో నేర్చుకుంటాం. మీ ఫోన్ చూస్తే తెలిసిపోతుంది మీరు ఏం చూస్తున్నారు అనేది. సింపుల్ అండి. మీ పిల్లల ఫోన్ చూడండి. ఒకవేళ మీ పిల్లలు పెద్దవాళ్ళైనా ఎవరైనా ఒకసారి ఫోన్ చూడండి, వాళ్ళ యూట్యూబ్ ఓపెన్ చేయండి. మనకంటే ఫాస్ట్గా, మన బ్రెయిన్ కంటే ఫాస్ట్గా మనం కనిపెట్టినటువంటి యూట్యూబ్ ఛానల్ చూపించేస్తుంది నీకంటే ఫాస్ట్గా నువ్వేం చూస్తావు అనేది. ఇంకా అందులో అడుగుతుంది ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి. ఒక్కసారి ఇంట్రెస్ట్ అని కొట్టాం అనుకోండి, మొత్తం అవే వీడియోస్ వస్తాయి. ఇక ఎప్పుడు అవే వీడియోస్ వస్తూ ఉంటాయి. కానీ అప్పుడప్పుడు చూసి కూడా జాగ్రత్త కొట్టండి, ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని. మనం ఈజీగా తొందరగా దొరికిపోతాం అక్కడ. ఓకేనండి. సో మన కళ్ళు ఈ బ్రెయిన్ పవర్కి ముఖ్యంగా అవసరమైన ఐస్ అండి. చాలా జాగ్రత్తగా వీటిని మనం ఏం చూడనో వాటిని మాత్రమే చూడగలిగితే మన దృష్టి అనేది బాగుంటుంది. మన
జీవితం లైఫ్ కూడా బాగుండే అవకాశం ఉంటుంది. సింపుల్ ఒక లాజిక్, ట్యూబ్ లైట్ వేస్తే రూమ్లో ఉన్న వస్తువులన్నీ కనబడతాయి. కానీ టార్చ్ లైట్ వేస్తే నువ్వు ఎక్కడ వేసినావు అది మాత్రమే కనబడుతుంది. సో నీ కళ్ళు కూడా అంతే ఉండాలి. గుర్రానికి పక్కకి ఇట్లా కళ్ళకి ఇట్లా కడతారండి. గుర్రానికి ఎందుకు, ఇంకా వేరే చూడొద్దు, కేవలం దాని దారిని మాత్రమే చూడాలి కాబట్టి. మనం కూడా ఇప్పుడు ఇట్లనే పోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇట్లా తెరిచినామా, మన చూపు విస్తరించిన కొద్దీ మన మెదడులో అనేక రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. మన మైండ్ డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది. మన పవర్ ఎనర్జీ అనేది లాస్ అవుతూ ఉంటుంది. వేర్ యువర్ ఎనర్జీ, వేర్ యువర్ ఫోకస్ ఫ్లోస్, వేర్ ఈజ్ యువర్ ఫోకస్, ద ఎనర్జీ ఫ్లోస్ దేర్. మీరు ఎక్కడైతే ఫోకస్ చేస్తారో మీ ఎనర్జీ అక్కడికి వస్తుంది. ఇఫ్ యూ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ యూ విల్ గ్రో. ఇఫ్ యూ ఫోకస్ ఆన్ యూజ్లెస్ థింగ్స్ విల్ గ్రో. ఓకేనండి. సో దిస్ ఈజ్ అబౌట్, అంటే వాటికి సంబంధించి, ఐకి సంబంధించి. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇమాజిన్ అనే దాని కూడా థాట్స్ మీకు ఎలా వస్తాయి థాట్స్, మీరు ఏది చూస్తారో వాటికి సంబంధించి థాట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. మీరు ఏం వింటారో వాటికి సంబంధించిన థాట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. మీరు ఏం మాట్లాడతారో వాటికి సంబంధించిన థాట్స్, ఇమాజిన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఒకవేళ మీరు గనక మంచి విషయాల గురించి ఆలోచిస్తే మంచి థాట్స్, ఇమాజిన్స్ అనేటివి వస్తాయి. ఒకవేళ మనకు అవసరం లేని విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే అవి ఇంకా మంచి విషయాల కంటే 100 రెట్లు ఎక్కువగా వస్తాయి. మీరు ఎప్పుడైనా చూసారా? నెగిటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్ అని ఉంటాయి. ఈ నెగిటివ్ థాట్స్ అల్లుకుపోతాయి ఇట్లా, ఒకటి 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 అల్లుకుపోయి వందలు, వేలు, లక్షలు వస్తాయి. కొన్ని లక్షల ఆలోచనలు వస్తాయి ప్రతిరోజు. కానీ అందులో పాజిటివ్ ఉండేది జస్ట్ ఒక 10-20% మాత్రమే పాజిటివ్ ఉంటాయి. మిగతా 80% నెగిటివ్ ఉంటాయి. అక్కడే మనం నష్టపోతున్నాం మన థాట్స్లో. ఎందుకంటే దీనికి చాలా రకాల కారణాలు ఉన్నాయండి. ఎందుకు ఇలా జరుగుతుందని చూద్దాం మళ్ళీ. ఇఫ్ యూ కంట్రోల్ యువర్ మైండ్ యూ విల్ గెట్ సక్సెస్. ఇఫ్ యూ అన్కంట్రోల్ యువర్ మైండ్ యూ విల్ గెట్ స్ట్రెస్, ఫెయిల్యూర్. మీ మైండ్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మీకు గ్రోత్ ఉంటుంది. మీ మైండ్ని కరెక్ట్గా యూజ్ చేసుకోలేకపోతే స్ట్రెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుందండి. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. ఒకవేళ యూజ్ చేసుకుంటే ఇట్ విల్ యూస్ఫుల్ ఫర్ యూ. ఒకవేళ మీరు దాన్ని ఆ, వదిలేసుకుంటే దానివల్ల మీకు ఎలాంటి లాభం అనేది లేదు. మైండ్ అనేది ఒక మెషిన్ అండి, ఒక మెషిన్. మీరు ఏది చెప్తే అది చేస్తుంది అంతే. మీరు మైండ్ని కంట్రోల్ చేయగలగాలి. మైండ్ మిమ్మల్ని కంట్రోల్ చేయడం కాదు. మైండ్ అనేది జస్ట్ లైక్ మనసు అనుకున్నాం, అది చంచలమైనటువంటి స్వభావం గలది. అప్పుడే ఇక్కడ ఇంపాక్ట్లో ఉంటుంది, అప్పుడే ఆన్లైన్లో ఉంటుంది, అప్పుడే వేరే ఊరికి పోతుంది, అప్పుడే ఇంకేదో అనిపిస్తుంది, అప్పుడే ఇంకో ఆలోచన వస్తుంది, అప్పుడే ఇంకో సినిమా గురించి వస్తుంది, అప్పుడే ఒక హీరో గురించి, అప్పుడే ఒక క్రికెట్ గురించి, అప్పుడే ఒక హీరోయిన్ గురించి. ఇట్లా విత్ ఇన్ ద 1 మినిట్లో 60 60 సెకండ్ 60 రకాల ఆలోచనలు వస్తాయి. సో వాటిని కంట్రోల్ చేసుకోగలిగితే, మనం ఏది సాధించాలనో తెలుసుకోగలిగితే అప్పుడు మన లైఫ్ అనేది డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని రెండు ఉంటాయండి. అంటే ఇది జస్ట్ ఇమాజిన్. దీనికి సంబంధించి 10% మాత్రమే కాన్షియస్ మైండ్. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో వింటున్నామో అది మాత్రమే కాన్షియస్ మైండ్. కానీ సబ్ కాన్షియస్ మైండ్ 90%. ఇది సముద్రంలో కనబడనటువంటి మంచు పర్వతం లాంటిది. సముద్రంలో పైన కనబడేది కొంచెం భాగం కనబడుతుంది, కొండ, మంచు కొండ అనేది చాలా తక్కువ భాగం కనబడుతుంది. కానీ సముద్రం లోపట ఇంత పెద్ద కొండ కనబడుతుంది లోపట. సో దట్ ఈస్ కాల్డ్ సబ్ కాన్షియస్ మైండ్. ఇప్పుడు మనం ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పని చేస్తున్నా, మన సబ్ కాన్షియస్ మైండ్ మనల్ని ఎక్కువ మోటివేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎటువైపు వెళ్ళాలి, ఏం చేయాలని చెప్పేసి. ఇంతకుముందు మీ యొక్క హ్యాబిట్స్, మీ యొక్క బిలీఫ్ సిస్టమ్ మాత్రమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది, కానీ కొత్తగా ఆలోచించే ప్రయత్నం చేయదు. అందరు ఎటు వెళ్తే మనం కూడా అటు వెళ్ళే దారిని చూపిస్తుంది సబ్ కాన్షియస్ మైండ్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పోయారు కదా, మనం కూడా అందులోనే వెళ్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఆలోచిస్తాను సబ్ కాన్షియస్ మైండ్. ఇందులో బాగా ఈ మైండ్ చెప్పాం కదా ఇంతకుముందు, మెషిన్ లాంటిదని. మైండ్ అనేది మెషిన్. ఎందుకు మెషిన్ అని చెప్పి, మనం ఏ ఇన్పుట్ ఇస్తే అది చేస్తుంది. ఇప్పుడు కంప్యూటర్ ఉంది, కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అనేది మైండ్. నువ్వు ఏది ఇస్తే అదే చేస్తుంది. హార్డ్వేర్ అంటే దాని యొక్క బాడీ అదంతా హార్డ్వేర్ అన్నమాట. నువ్వు ఏం ఇన్పుట్స్ ఇస్తే అది సాఫ్ట్వేర్ అవుతుంది. నువ్వు మైండ్కు ఏం ఇన్పుట్స్ ఇస్తున్నావో అది మాత్రమే చేస్తుంది. నువ్వు మంచి ఇన్పుట్స్ ఇస్తే మంచిగా వర్క్ చేస్తుంది. ఒకవేళ నువ్వు ఏం మంచి లేదనుకోండి, అదే వర్క్ చేస్తుంది. నువ్వు ఏం చెప్తే అది చేస్తుంది. కానీ దీని నుంచి కొంచెం నేర్చుకోవాల్సి ఉంది మనం. కొంచెం
ఆ, ఏమంటారు, పట్టుదలతో ఉండాలి మనం. మనం ఏదే మనకు అనిపిస్తుంది సక్సెస్ కావాలా, మంచిగా మాట్లాడాలా, స్టేజ్ మీద మాట్లాడాలా, మంచి అందరిని రెస్పెక్ట్ చేయాలా, మంచి డబ్బులు రావాలా అని అనిపిస్తుంది. కానీ మార్నింగ్ లేసి నుంచి మనకు డిఫరెంట్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. అంటే వేరే వేరే పనులు చేసుకుంటూ వెళ్తాం. మన గమ్యం ఒకటైతే మన గమనం ఒక తీరు ఉంటుంది. గమ్యం ఒకటి ఏంటి, మంచి పబ్లిక్ స్పీకర్ కావాలా, స్టేజ్ మీద అద్భుతంగా మాట్లాడాలా అని చెప్పేసి గమ్యం. కానీ ప్రతిరోజు నువ్వు చేసే పని ఏంటి, ఆలోచిస్తూ ఉంటావు గమ్యం గురించి. చేద్దాం 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 అని ఆలోచిస్తూ ఉంటావు, కానీ ఏది చేసింది లేదు. నువ్వు ఆ పబ్లిక్ స్పీకర్ కావడానికి ఏం చేస్తున్నావు, ప్రతిరోజు ఒక 5 నిమిషాలు మాట్లాడితే అది నీకు ఒక హ్యాబిట్గా మారుతుంది. ఆ హ్యాబిటే సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది. నువ్వు ఎప్పుడు స్టేజ్ ఎక్కినా అద్భుతంగా మాట్లాడగలుగుతావు. సో హ్యాబిట్ ఫార్మేషన్ ఈజ్ ఇంపార్టెంట్. నీ హ్యాబిట్ ఫార్మేషన్ అనేది సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది. హ్యాబిట్ అనేది నువ్వు కొత్త అలవాటు నేర్చుకోవడానికి దాదాపు 21 డేస్ అని, 90 డేస్ అని, 100 డేస్ అని, ఇట్లా రకరకాలు చెప్పుకుంటూ వెళ్తాం మనం. అనండి, కొత్త హ్యాబిట్ చేంజ్ చేసుకోవాలంటే దాదాపు నేను చెప్తా ఒక 1 ఇయర్ టైం పడుతుంది అని. అంటే నా ఉద్దేశం, నేను అనుకున్నది. మీ బిలీఫ్ సిస్టమ్ కూడా అంతే. మీరు ఎక్కడి నుంచి ప్రభావితం అవుతారు, మీ యొక్క బిలీఫ్ సిస్టమ్ అంటే మన యొక్క పూర్వీకుల నుంచి, మన యొక్క తల్లిదండ్రుల నుంచి, మన చుట్టూ ఉన్న వాతావరణం గురించి, దాని ద్వారా మనం ప్రభావితం అవుతాము. మోస్ట్ ఆఫ్ ది టైం మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం చాలా చాలా ఇంపార్టెంట్. మనం తీసుకునే ఆహారం ఇంపార్టెంట్, మన ఆరోగ్యం ఇంపార్టెంట్, మనం చదివే చదువు ఇంపార్టెంట్, మనం చేసేటువంటి కృషి ఇంపార్టెంట్. ఓకేనండి. సో మనం లెర్నింగ్ మెథడ్ కూడా ఇంపార్టెంట్. మనం ఏం నేర్చుకుంటున్నాం, ఎట్లా నేర్చుకుంటున్నాం, అది కూడా ఇంపార్టెంట్. దాంతోపాటు ఆ, నమ్మకం, మన మీద మనకు నమ్మకం అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు అన్కాన్షియస్లీ మీరు మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసే పని ఏంటండి? అన్కాన్షియస్గా మీరు మార్నింగ్ లేవగానే ఎవరు చెప్పినా చెప్పకున్నా మీరు చేసేటువంటి పని ఏంటి? ఎవరైనా అడ్మిట్ చేసుకొని మాట్లాడారు సార్? పొద్దున మార్నింగ్ ఫోన్ వచ్చేసి చూస్తాం సార్ ఫస్ట్. మ్యామ్, ఫోన్ చూడడం. ఎస్, ఈ మధ్య అందరూ ఫోనే చూస్తున్నారు. మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఫోన్. ఫోన్ ఎక్కడుందని వెతుకుతుంటారు. పక్కన పిల్లలు ఉన్నారా లేదా తర్వాత విషయం, కానీ ఫస్ట్ ఫోన్ ఉందా లేదా అని చెప్పేసి వెతుకుతూ ఉంటాం మనం. అవునండి, అవునా? సో ఫోన్ అక్కడ కొంచెం ఫోన్ వేరే రూమ్లో పెట్టండి. మీరు హాయిగా నిద్రపోండి. మీకు స్లీప్ డిస్టర్బెన్స్ కూడా జరుగుతుంది. మన మైండ్ పవర్ని ఉపయోగించుకోవాలనుకుంటే మనం ఫస్ట్ కొంచెం స్లీప్, నిద్ర కూడా చాలా అవసరం. మంచి రెస్ట్ తీస్తేనే ఆ మన యొక్క మైండ్ అనేది ఉపయోగపడుతుందండి మంచిగా. సో ఫోన్ని కాకుండా ఇంకా ఇంకేం చేస్తామండి? సరే, ఫోన్ అంటే ఇంతకుముందు లేదు, ఇప్పుడు ఫోన్ వచ్చింది కాబట్టి ఫోన్ కోసం వెతుకుతున్నాం. మామూలుగా రెగ్యులర్గా చేసేటువంటి పనులు, అదే హ్యాబిట్, అన్కాన్షియస్గా చేసేటువంటి పనులు హ్యాబిట్ ఫార్మేషన్లో అట్లా జరిగిపోతూ ఉంటాయి. అవి ఏంటవి? మెడి మెడిటేషన్ సార్. ఓకే మేడం, మీరు మెడిటేషన్ చేస్తే చాలా అద్భుతం మేడం, గ్రేటే. ఓకే అండి. ఇంకా పళ్ళు తోమడం కావచ్చు, స్నానం చేయడం కావచ్చు, అది అన్కాన్షియస్గా, అంటే మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు మన మైండ్కి. నువ్వు పళ్ళు తోముకోవాలి, నువ్వు స్నానం చేయాలి అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో ఆడవాళ్ళకైతే ఇంట్లో పనులు ఉంటాయి, ఆ పనులు స్టార్ట్ చేసేస్తారు సార్. ఆటోమేటిక్గా, అవునండి, ఆటోమేటిక్గా ఆడవారి బ్రెయిన్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుందండి. వాస్తవంగా చెప్పాలంటే ఒకేసారి 10 విషయాల గురించి ఆలోచించగలరు, ఒకేసారి 10 పనులు చేయగలరు. అది ఓన్లీ లేడీస్కి ఇచ్చినటువంటి గొప్ప వరం దేవుడు. అదే మగవారికి ఇచ్చినటువంటి, బ్రెయిన్కి ఇచ్చినటువంటి వరం ఏంటంటే నువ్వు ఒకటే పని చేయగలుగుతాడు, వేరే పని చేయలేడు. కాబట్టి ఆయనకి వేరే వేరే పనులు చెప్పకండి జర కొంచెం దయచేసి. ఎందుకంటే అది దేవుడు ఇచ్చినట్టు అంతే, అది అట్లా చేశాడు, సృష్టించాడు అంతే. అమ్మ వంట చేస్తూ, ఫోన్ మాట్లాడుతూ, పిల్లలకు రెడీ చేస్తూ అన్ని రకాలుగా పని చేయగలుగుతాడు. అదొక అద్భుతం. ఆ విషయాలన్నీ కూడా ఒక అద్భుతం. కానీ మగవాళ్ళు ఒకే పని చేయగలుగుతారు ఒక సమయంలో. రెండో పని చేయడానికి చికాకు, కోపం, బాధ ఇవన్నీ కలుగుతాయి అన్నమాట. కాబట్టి మీరు అతను స్ట్రెస్ చేయకండి. ఎప్పుడైతే వాళ్ళని స్ట్రెస్ చేశారో ఆ స్ట్రెస్ మీకు కూడా వస్తుందండి. ఓకేనా? లేదు సార్, ఫస్ట్ ఇప్పుడు చేస్తున్నారు సార్, చాలా మంది హెల్ప్ చేస్తున్నారు. చేస్తున్నారు, కానీ చెప్తున్నా జస్ట్ అదిగా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మీ ప్రెజర్ వల్లేకే చేస్తున్నారేమో మరి. కోవిడ్ టైంలో వాళ్ళకి కూడా వంట వచ్చేసింది సార్, అందుకని హెల్ప్ చేస్తున్నారు. అవును మేడం, అవునవును, అది కూడా మంచిదే అనుకోండి. తప్పకుండా ఆ నెక్స్ట్ తరానికి అవే ఇప్పుడు నేర్పియాల్సింది మనం. ఎందుకంటే అమ్మాయిలే బాగా చదువుతున్నారు, అమ్మాయిలు అన్నింటిలో దూసుకుపోతున్నారు కాబట్టి అబ్బాయిలు అయితే 100% చేయాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ ఇంపార్టెంట్. సబ్ కాన్షియస్ మైండ్లో మన యొక్క బిలీఫ్ సిస్టమ్, మనకి హ్యాబిట్స్ ఉంటాయండి. ఈ బిలీఫ్ సిస్టమ్ అనేది రకరకాలుగా
మన మీద ప్రభావం చూపుతుంది. మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణము, మనం పెరిగినటువంటి వాతావరణము, మన టీచర్స్, మన యొక్క పేరెంట్స్, వీళ్ళందరూ కూడా ఉంటారండి. వీళ్ళందరూ కూడా ప్రభావితం చేస్తారు మనకి. ఓకేనా? సో హ్యాబిట్స్ అండ్ బిలీఫ్స్, సబ్ కాన్షియస్ మైండ్ అంటే చేంజ్ చేయడం అంటే మన యొక్క థాట్స్, మన యొక్క హ్యాబిట్స్, మన యొక్క బిలీఫ్ సిస్టమ్ అనేది చేంజ్ చేస్తే మన లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. మరి వీటిని ఎలా చేంజ్ చేయాలి, ఎలా చేంజ్ చేసుకుంటే బాగుంటుంది? మనం ఏదైతే కాదలుచుకున్నామో దాన్ని కొంచెం సమయం కేటాయించి కొంచెం ప్రయత్నం చేస్తే మన యొక్క హ్యాబిట్స్, బిలీఫ్ సిస్టమ్ని మార్చుకోవచ్చు అండి. ఇప్పటికిప్పుడు మీరు మార్చుకోవాలనుకుంటే మీ యొక్క హ్యాబిట్ ఏది మార్చుకుంటారండి? ఏ ఏ ఏ హ్యాబిట్ అలవర్చుకోవాలని మీరు అనుకుంటున్నారు? జస్ట్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఏ హ్యాబిట్ని మీరు అలవర్చుకోవాలనుకుంటున్నారు? అది చదవడం కావచ్చు, రాయడం కావచ్చు, డ్రాయింగ్ వేయడం కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఓకే. ఇంకేదన్నా కావచ్చు. సింగింగ్ సింగింగ్. సింగింగ్ ఓకే. ఓకే అండి. సింగింగ్ డాన్సింగ్ సార్. సింగింగ్ అండ్ డాన్సింగ్. ఓకే అండి. ఓకే. అంటే ఇది ఎన్ని రోజుల పాటు మీరు చేయాలనుకుంటున్నారు? పర్ఫెక్ట్గా చెప్పండి ఆన్సర్. మీ అంటే మీకు ఇష్టంతో చెప్పండి. ఇన్ని రోజులు నేను ప్రాక్టీస్ చేస్తాను ముందే డిసైడ్ అయితే అది మీకు హ్యాబిట్గా మారుతుందా లేదా నేను చెప్తాను. నాకైతే సింగింగ్ డాన్సింగ్ ఇంట్రెస్ట్ సార్. ఓకే అండి. సింగింగ్, డాన్సింగ్ ఇంట్రెస్ట్ ఓకే, కానీ దానికి కొంచెం ప్రాక్టీస్ కూడా ఉండాలి. ఓకే అది హ్యాబిట్గా మారాలి అంటే దాదాపు 1 ఇయర్ పాటు మనం ప్రయత్నం చేయాలండి. ఓకే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో దీన్ని అంటే ఇది రీసెంట్గా కృష్ణతేజ ఐఏఎస్ అని ఆంధ్రాలో ఉంటారు. అతను ఫస్ట్ అటెంప్ట్ సివిల్స్ రాశాడు, సెకండ్ అటెంప్ట్ రాశాడు, థర్డ్ అటెంప్ట్స్ కూడా రాశాడు. కానీ ఫోర్త్ అటెంప్ట్లో సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే దానికి కారణం చెప్తాను. అది మీకు ఆల్రెడీ మీరు వీడియోస్ చాలా చూసి ఉండొచ్చు, బట్ ఒక తెలియని వాళ్ళకి ఎవరికన్నా ఉపయోగపడుతుంది. అతనికి హ్యాండ్ రైటింగ్ సరిగా ఉండేది కాదంట. హ్యాండ్ రైటింగ్ కోసం ఒక దగ్గర ఒక ఇంటికి వెళ్తే అక్కడ హ్యాండ్ రైటింగ్ నేర్పమంటే నేర్పారు. కానీ ఒక 1 మంత్ ఆమె నేర్పింది. ఎవరైతే హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ ఉంటారో వాళ్ళు నేర్పారు 1 మంత్. కానీ అతను ఆ తర్వాత 1 ఇయర్ పాటు ఎవ్రీ 2 అవర్స్ ఓన్లీ హ్యాండ్ రైటింగ్ మీదనే ఫోకస్ చేశాడు. సో ఇప్పుడు ఆయన రాస్తే అది ప్రింటా లేకుంటే హ్యాండ్ రైటింగ్ అని చెప్పేసి తెలుసుకోలేమంట. అంత బాగుంటుందంట, అంత అద్భుతంగా ఉంటుంది. అంటే దానికి కావాల్సింది ఏంటి? ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం. అది హ్యాబిట్గా మారిపోతుంది. ఇప్పుడు నువ్వు ఆటోమేటిక్గా నువ్వు ఏం చెప్పినా అలాగే వస్తుంది రైటింగ్, అంతే, వేరే చేంజ్ ఏం రాదు. ఓకేనండి. మీకు నిజంగా చెప్తున్నాను, ఒక అద్భుతమైనటువంటి విషయం మీకు చెప్తున్నాను. మీకు మీ బాధ పోవాలన్నా, మీ సంతోషం రెట్టింపు కావాలన్నా, మీరు ఒక మంచి హ్యాబిట్ అలవర్చుకోవాలనుకున్నా, నేను చెప్పిన ఒక్క పని మాత్రం చేయండి. ఇది మీ లైఫ్ని 100% చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. మీరు ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం ఆలోచిస్తారు, ఏంది, ఎలాంటి బాధలు ఉన్నాయి, ఎలాంటి సంతోషాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఏదైనా సరే మీకు నచ్చిన ఏ అంశమైనా సరే రోజు సాయంత్రం ఒక పేజీలో రాయండి. మీ బాధ ఉంటే తగ్గిపోతుంది, మీ సంతోషం ఉంటే డబుల్ అవుతుంది మళ్ళీ ఎప్పుడు చదువుకున్నా కానీ. ఓకేనా అండి? మీకు ఏదన్నా మీకు ఐడియాస్, సజెషన్స్, మీరు ఏం కావాలనుకుంటున్నారు, మీ గోల్స్ రాయండి. ఏం లేదు, ఆ రోజు ఏదన్నా మీకు కనబడ్డది రాయండి, విన్నది రాయండి, చూసింది రాయండి, మీరు ఎక్స్పీరియన్స్ చేసింది రాయండి, లేదా పక్క వాళ్ళ స్టోరీ రాయండి. మీరు చూసిన కళ్ళ ముందు కనబడే ఎంతోమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కలరు, డ్రెస్సు, ఏదో ఒకటి రాయండి. అలా రాయడం వల్ల మీరు దాదాపు 1 ఇయర్లో ఒక మంచి రచయిత కూడా మారే అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రతిరోజు చేయాల్సిందేనండి, ప్రతిరోజు చేయాల్సిందే. అది హ్యాబిట్గా మారే వరకు మనం చేస్తూనే ఉండాలి. నేను లాస్ట్ 6 మంత్స్ నుంచి రాస్తున్నానండి. 6 మంత్స్ నుంచి ఇప్పటికీ దాదాపు 6 మంత్స్ అంటే 180 డేస్ నుంచి నేను రాస్తా ఉన్నా. ప్రతిది ఏదో ఒక రోజు రాస్తానే ఉన్నా. ఏదో 12 అవుతుందండి నాకు టైం పడుకునేసరికి. అంటే నేను నా గొప్ప కోసం చెప్పట్లేదు, నాలో ఒక చేంజ్, నేను పాటించి చెప్తే చాలా బాగుంటుంది, అందుకని చెప్పేసి చెప్తా ఉన్నా. ఇది నాకు చాలా నచ్చినటువంటి అంశం నా లైఫ్లో. ఇలా నేను ఒక పని మీద కన్సిస్టెంట్గా పనిచేసి ఉంటే అసలు సూపర్ అనిపించేది నాకు. కాకపోతే ఇప్పుడు మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. సో ఇలాంటి సెషన్స్ యాక్చువల్ ఎవరికి అవసరమో తెలుసా అండి? 8th 10th ఇంటర్మీడియట్, డిగ్రీ చదివే వాళ్ళకి అవసరం. కానీ ఇక్కడ ఏమైంది, మనం ఆఫ్టర్ 30 ఇయర్స్, ఆఫ్టర్ 40 ఇయర్స్ మనం నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాం. ఎందుకంటే మనం ఏం కోల్పోయినామో మనకు తెలుసు. తెలుసుకోవాల్సిన వాళ్ళు తెలుసుకుంటలేరు. ఇప్పుడు తెలుసుకొని ఇంకేమో చేద్దాం, ఇంకేమో సాధిద్దామని ఆలోచించిన వాళ్ళు మాత్రం మీరు తెలుసుకుంటున్నారు. సిన్సియర్గా ఇంత 1 అవర్ సమయం కేటాయించి మీరు నేర్చుకుంటున్నారండి. సో సూపర్, మీరు ఎంత గొప్ప మనస్తత్వం అండి మీది. లెర్నింగ్ యాటిట్యూడ్, దీనే లెర్నింగ్ యాటిట్యూడ్ అంటాం మనం.
అవునండి. సో కాబట్టి ఎంత తొందరగా ఈ ప్రతిరోజు చేసే పని అలవాటు అవుతుందో వాళ్ళు 100% వాళ్ళు సక్సెస్ అవుతారు. దాంట్లో డౌటే లేదండి. చాలామంది పిల్లలకి చదివి రాయడం చాలా బాధగా అనిపిస్తుంది. కానీ డైలీ ఒక క్వశ్చన్ చదివి రాస్తే వాళ్ళ లైఫ్లో తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. యూపీఎస్సి ఈజీగా క్లియర్ చేయగలుగుతారు, ఏపీపీఎస్సి క్లియర్ చేయగలుగుతారు, టీజీపీఎస్సి క్లియర్ చేయగలుగుతారు. ఏ జాబ్ అన్నా చాలా ఈజీగా వచ్చే ఒకే ఒకమైన మార్గం ఏంటంటే చూసింది చదివింది లేదా రాయడం మాత్రమే. మనం రాయడం చాలా కష్టం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, కానీ మీకు తెలుసా మంచి రిలాక్సేషన్ దొరుకుతుంది రాయడం వల్ల. అంటే బ్రెయిన్కి ఒక రిలాక్సేషన్ ఇచ్చేస్తారు మీరు. అంటే ఇక ఒక అద్భుతమైన విషయం తెలిసిందండి. నా నాకు ఇప్పుడు చదువుతుంటే ఒక బుక్ చదువుతా ఉంటే ఒక విషయం తెలిసింది. మెదడు వెన్నుపూస, మెదడు వెన్నెముక వెన్నపూస ఏదైనా అనుకోవచ్చు. సో మెదడు ఏం చేస్తుందండి, వెన్నుముక ద్వారా నరాల ద్వారా ఏ పని చేసినా దాన్ని వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటుంది. మన కాలి వేలికి ఏదైనా దెబ్బ తగిలిందండి, ఏదైనా ముళ్ళు కూర్చింది అనుకోండి, అన్కాన్షియస్లీ మన చేయి అక్కడికి వెళ్ళిపోతుంది. అవునా కాదా? దానికి కొంత టైం ఉంటుంది, బ్రెయిన్కి వస్తుంది. బ్రెయిన్ నుంచి తొందరగా మనం రియాక్ట్ అయ్యి వెంటనే ఆ ముళ్ళు అనేది తీసేస్తాం మనం. ఇక్కడ ఇంకో అద్భుతమైన విషయం తెలిసింది ఏంటంటే, ఏదైనా ఒక మంట ఆ, దీపంగా ఏదైనా కాలింది అనుకోండి, బ్రెయిన్కి వెళ్ళకుండానే వెన్నెముకనే దానికి సంబంధించినటువంటి ప్రతిచర్య చేపడతాంట వెంటనే, విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఒకవేళ బ్రెయిన్కి వెళ్ళి వచ్చేలోపు ఈ చెయ్యి కాలిపోతుంది మనకు. ఏదన్నా వేడి వస్తువు తగిలింది అనుకోండి, విత్ ఇన్ ద ఫ్రాక్షన్స్ బ్రెయిన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, తలగంగానే వెంటనే మనం చెయ్యి తీసేస్తాం వెనక్కి. అంటే అది మనం బై ప్రాక్టీసు బై ఎక్స్పీరియన్స్ వీటి ద్వారా మనకు అంత ఫాస్ట్గా అనేది వచ్చిందనమాట. ఇక్కడ కూడా నేను చెప్పేది ఏంటంటే, మనం రాయడం అనేది హ్యాబిట్గా చేంజ్ చేసుకుంటే ఆ ఆ బర్డెన్ అనేది బ్రెయిన్కి ఉండదు. ఆటోమేటిక్గా మన రిలీఫ్ అయిపోతూ ఉంటాం. మనం రాయడం ద్వారా మన మైండ్ అనేది రిలాక్స్ అయిపోతూ ఉంటుంది. మన బ్రెయిన్కి ఉన్నటువంటి బరువును తగ్గించుకోవాలి వాస్తవానికి. కానీ మనం ఏం చేస్తున్నాం, బ్రెయిన్ వెయిట్ పెంచుతున్నాం, బాడీ వెయిట్ కూడా పెంచుతున్నాం. బ్రెయిన్ వెయిట్ పెరుగుతుంది, బాడీ వెయిట్ పెరుగుతుంది. బ్రెయిన్ వెయిట్ ఏమో ఆలోచన ద్వారా పెరుగుతుంది, బాడీ వెయిట్ ఏమో ఎప్పుడైతే బ్రెయిన్ మనం ఎక్కువ ఆలోచిస్తుంటామో ఎక్కువ తింటాం, ఎక్కువ పని చేయం మనం. ఇక్కడ రివర్స్ జరుగుతుంది. బాడీకి ఏమో తక్కువ పని చెప్తున్నాం, బ్రెయిన్కి ఎక్కువ పని చెప్తున్నాం. మనం చేయాల్సింది ఏంటి యాక్చువల్గా, బ్రెయిన్కి తక్కువ పని చెప్పి బాడీకి ఎక్కువ పని చెప్పాలి. అప్పుడు మనం రిలాక్సేషన్ ఉంటుందండి, హ్యాపీగా నిద్ర వస్తుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. సార్ వీరనాయక్ గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి సార్. అన్మిట్ చేసుకోండి సార్. అంటే మనము రిలాక్సేషన్ గురించి చెప్పారు కదా. అవును సో సార్. రాయడం వల్లే రిలాక్సేషన్ అవుతుందా, లేకపోతే ఏదన్నా మనం సపోజ్ మనం నేర్చుకున్నాము, మనకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ లేదు అంటే ఒకరికి చెప్పాము, దాని వల్ల కూడా మనకి ఏమన్నా రిలాక్సేషన్ ఉండే అవకాశం ఉంది ఆర్ ఎట్లా అంటారు ఈ ఎస్ సార్, పాయింట్? అంటే నేను రాయడం వల్లనే అని చెప్పాను. రాయడం ఒక మార్గం రిలాక్సేషన్ అనేది. ఇప్పుడు మెడిటేషన్ చేస్తామన్నారు మేడం వాళ్ళు, మెడిటేషన్ చేయొచ్చు. అంటే ఎవరి ఆ, మనస్తత్వానికి తగ్గట్టుగా వాళ్ళు దాని యొక్క బరువును తగ్గించుకోవాలని నేను చెప్తా ఉన్నా. ఓకేనండి. ఓకే, అంటే ఒక మన బాధ 10 మందికి చెప్పుకుంటే తగ్గుద్ది అంటారు కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతున్నాను. ఎస్ సార్, ఎస్ సార్. అది అది మీరు చెప్పేది 100% రైట్. 10 మందికి చెప్తే తగ్గుతుంది. కానీ ఎప్పుడు మనకు దొరకకపోవచ్చు కదా, 10 మంది వినడానికి సిద్ధంగా లేకపోవచ్చు కదా. సో మనం ఎనాలిసిస్ చేసుకుంటే 100% మీ బాధ అని చెప్తున్నా కదా, రాస్తే మాత్రం తగ్గిపోతుందండి. బట్ ఎవరైనా చూస్తారన్న భయం ఎక్కువ ఉంటుంది మనకి ఫస్ట్, మళ్ళీ అదొక బాధ అవుతుంది. ఎవరైనా చూస్తారేమో నేను రాసుకుంది అని చెప్పేసి. సో ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, మీరు రాసుకోండి. ఒకవేళ వీలైతే చింపేసినా సరే, ఒకవేళ లేదా ఒక బుక్ పెట్టుకోండి, ప్రతిరోజు ఏదో ఒకటి రాదు. బాధనే కాదు, సంతోషాన్ని ఎక్కువ రాసుకోండి. మనం ఇప్పటి కూడా చూడండి, పాజిటివ్ నెగిటివ్లో మనం ఆలోచిస్తున్నాం. ప్రతిరోజు మనకు సంతోషపరిచే సంఘటనలు చాలా ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాం, ఎవరన్నా తిట్టిన విషయాలు కానీ బాధపడినటువంటి సంఘటనలు కానీ ఎక్కువ రిపీట్ చేస్తుంటాం. కాబట్టి మనం ఫస్ట్ బాధాకరమైన సంఘటన చెప్పగానే ఏదో ఒకటి వచ్చేస్తూ ఉంటుంది, వందల కొద్ది చెప్తాం. కానీ సంతోషకరమైన సంఘటనలు ఎన్ని ఉన్నా మనం వాటిని చెప్పలేకపోతున్నాం. అంటే ఏది ఎక్కువ రిపీట్ చేస్తే అది మనకు బయటకు వస్తుంది. మనం బాధపడే సంఘటనలు ఎక్కువ రిపీట్ చేస్తూ ఉన్నాం. అరే నాకు వాళ్ళు అన్నారు, తిట్టారు, అవమానపడ్డాను, నష్టం జరిగింది, బాధ జరిగింది అని చెప్పి నంబర్ ఆఫ్ టైమ్స్ మనం అనుకోవడం, నంబర్ ఆఫ్ టైమ్స్ వేరే వాళ్ళకి చెప్పడం, అది ఇంకా పెరిగిపోతూ ఉన్నది. కాబట్టి మీకు సంతోషకరమైన సంఘటన ఎక్కువ పంచుకునే ప్రయత్నం చేయండి, ఎక్కువ ఆలోచించే ప్రయత్నం చేయండి. అది డెఫినెట్గా మీ యొక్క
అంటే రాయడం అనేది ఒక మార్గం అంతే. మనం అంటే మన రిలాక్సేషన్ కోసం మనం ఒక రాయడం అంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకు బాధపడ్డాను, అసలు ఇక్కడ బాధపడాల్సిన అవసరం ఉందా, ఇక్కడ నేనేనా ఈ పని చేసింది, అప్పుడు సిల్లీగా అనిపిస్తుంది అనమాట మనకు. సో దానివల్ల కొంచెం రిలాక్సేషన్ అనేది మనకు ఆ, జరిగే అటువంటి అవకాశం ఉంది, అందుకోసం అని చెప్తున్నాను. ఓకేనండి. రైట్. ఓకే. సో ఎనాలిసిస్ కూడా పెరిగే అవకాశం ఉంది రైటింగ్ లో. ఎస్ సార్, ఎస్ సార్. దాని రైటింగ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి సార్. దాని కూడా ఒక సెషన్ చెప్పొచ్చు, నేను 1 అవర్ సెషన్ చెప్తాను దానికి. రైటింగ్లో కూడా. ఓకే. సో ఇక్కడ చూడండి సార్, పవర్ ఆఫ్ థాట్స్. ఇక్కడ చూడండి మన థాట్స్ ఎలా ఉంటాయో, మన ఫీలింగ్స్ తర్వాత యాక్షన్స్, యాక్షన్ తర్వాత రిజల్ట్. ఇప్పుడు మన థాట్స్ చాలా ఉంటాయండి. మంచి పాజిటివ్ థాట్స్ ఉండొచ్చు, నెగిటివ్ థాట్స్ ఉండొచ్చు, ఏవైనా ఉంటాయి. అది మన ఫీలింగ్స్ రూపంలో బయట వస్తుంది. థాట్స్, ఫీలింగ్స్, యాక్షన్స్. మనం ఏది ఆలోచిస్తామో అది చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. దానివల్లనే మనకి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. బట్ థింక్ రైట్ టు లివ్ రైట్. అంటే మనం కరెక్ట్గా ఆలోచిస్తే, మనం ఏం చేయాలనుకున్నాం ఆలోచిస్తే దాని ప్రకారంగానే మన యొక్క రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. థాట్స్ని రిజల్ట్స్గా మార్చాలంటే ఇప్పుడు అందరికీ ఉంటాయండి. నేను సక్సెస్ కావాలి, డబ్బు సంపాదించాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పేసి, నాకు పేరు రావాలి, ఐడెంటిటీ రావాలి అని చెప్పేసి చాలా ఉంటాయి. కానీ వాటి కోసం మనం ఏం చేస్తున్నాం, దాన్ని ఎలాంటి యాక్షన్లోకి తీసుకురావాలి, మనం మనం ఎంతమందికి చెప్తున్నాం, మన యొక్క ఫీలింగ్స్ ఏంటి, మనం ఆలోచిస్తూ ఉన్నాం. నేను పబ్లిక్ స్పీకర్ కావాలి, మంచి ట్రైనర్ కావాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాం. కానీ అది ఆలోచన వరకే పరిమితం అయితే, మనం యాక్షన్లోకి తీసుకురాకపోతే అది ఆలోచనలో అక్కడికే స్టాప్ అయిపోయింది. బ్రెయిన్ యొక్క బర్డెన్ పెరుగుతుంది తప్ప మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు. దాన్ని యాక్షన్లోకి తీసుకురావాలి. ప్రతిరోజు కొంచెం మాట్లాడడం, ఏదో ఒక విషయం గురించి ఒక 1 మినిట్ మాట్లాడడం సాధన చేయాలి ప్రతిరోజు. ఫస్ట్ 1 మినిట్, ఒక 1 మంత్ దాకా 1 మినిట్ మాట్లాడితే చాలు. ఎక్కడ మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరున్నారు మాట్లాడండి. మీరు చెప్పారు కదా ఇంతకుముందే, మార్నింగ్ లేవగానే మనం ఏం చూస్తాం, ఫస్ట్ వెతికేది ఏంది, ఫోన్. ఫోన్లో మాట్లాడండి, రికార్డ్ చేసుకోండి, వినండి. సరే మీకు వినడం ఇష్టం లేకపోతే, ఫస్ట్ మీరు విన్నప్పుడు మీ యొక్క వాయిస్ నచ్చదు మీకు. వాస్తవం నా వాయిస్ ఇంత దరిద్రంగా ఉందా అని చెప్పేసి అనుకుంటాం మనం. ఓకేనండి. సో తర్వాత ఏం వర్డ్స్ కూడా నచ్చకపోవచ్చు, వాయిస్తో పాటు వర్డ్స్ కూడా నచ్చకపోవచ్చు మనకు. అంటే ఐ వాంట్ టు బికమ్ ఏ పబ్లిక్ స్పీకర్ అని చెప్పేసి అన్నారు అనుకోండి, మీ వాయిస్ నచ్చకపోవచ్చు, మీ వర్డ్స్ నచ్చకపోవచ్చు, సెంటెన్స్ ఫ్రేమ్ అనేది నచ్చకపోవచ్చు. కానీ ఇట్లా ఒక 1 మంత్ ప్రాక్టీస్ చేశారనుకోండి, యూ విల్ ఏబుల్ టు రీడ్ ఎనీథింగ్. మీరు ఏదైనా మీరు చెప్పగలుగుతారు, స్పష్టంగా రాయగలుగుతారు, స్పష్టంగా మాట్లాడగలుగుతారు, ఏదైనా మీరు చేయగలుగుతారు విత్ ఇన్ ద 1 మంత్. మీరు పబ్లిక్ స్పీకర్ కావాలనే ఆలోచన మీలో ఉంటే, మంచి ట్రైనర్ కావాలనే ఆలోచన ఉంటే, ఇది ప్రాక్టీస్ చేయండి, మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేయండి. మీరు ఒక మంచి ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, గ్రూప్స్ కానీ, ఇంకేదైనా కొట్టాలంటే సింపుల్ అండి. మనం ప్రతిరోజు ఆ పని చేస్తే అందులో మనం సక్సెస్ అనేది వస్తుంది. సక్సెస్ రాకుండా దానిలో స్కిల్ అనేది వస్తుంది. స్కిల్ వస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అయినట్టే. మనం చెప్పాం కదా, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ అంటాం. పబ్లిక్ స్పీకింగ్ స్కిల్, పబ్లిక్లో మాట్లాడడం ఒక స్కిల్ అనండి. అది ఎప్పుడు వస్తుంది, బై ప్రాక్టీస్ ద్వారా వస్తుంది, యాక్షన్లోకి తీసుకొచ్చినప్పుడు వస్తుంది. అది యాక్షన్లోకి వచ్చిన తర్వాత మనం మాట్లాడుతూ ఉంటాం, అందరూ మనకు కంగ్రాచులేషన్ చెప్తూ ఉంటారు, బాగా చెప్పారంటూ ఉంటారు, మీరు మాకు ఇన్స్పిరేషన్ అంటూ ఉంటారు, మీ ఆటోగ్రాఫ్ అడుగుతూ ఉంటారు. అది రిజల్ట్. ఇలాంటి రిజల్ట్ ఒక్కసారి చూశారనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది మీకు, ఇంకా ఇంకా చెప్పాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చెప్పాలి, ఆ ఫీలింగ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకేనండి. సో మీ థాట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ చేంజ్ చేయాల్సింది మన యొక్క థాట్స్ని, పాజిటివ్ థాట్స్ని ఇన్కల్కేట్ చేయడం అనేది అవసరం. మీరు ఏం కావాలనుకుంటున్నారో దాని గురించి ఎక్కువ ఆలోచించండి. సో ఇక్కడ మన బ్రెయిన్కి సంబంధించి ఇక్కడ చూడండి, బిలీఫ్ సిస్టమ్, మన యొక్క నమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి. సో దీనికి చాలా ఇంతకుముందు చెప్పాం, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణము, ఫ్రెండ్స్, కుటుంబ పరిస్థితులు, మన యొక్క జీన్స్, ఇవన్నీ కూడా చాలా ప్రభావం చూపుతాయండి బిలీఫ్ సిస్టమ్ అనేది. వాస్తవంగా ఒక యాటిట్యూడ్ ఎక్కడి నుంచి ఏర్పడుతుంది అంటే, మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ వల్ల ఏర్పడుతుంది. జేబి వాట్సన్ సైకాలజిస్ట్ ఒక మాట చెప్తాడు, నాకు ఒక పిల్లవాడిని ఇవ్వండి, వాణ్ణి నేను ఎలాగైనా మార్చగలుగుతాను, దొంగగాను మార్చగలుగుతాను, మేధావిగాను మార్చగలుగుతాను అని చెప్పేసి. ఈ ఇంతకుముందు చెప్పినట్టు 4 అంశాలు ఉన్నాయండి. ఏంటంటే అవి ఇదే, చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, ఆహారం, ఆరోగ్యం ఫస్ట్ వన్. సెకండ్ వన్ విద్య, కృషి. తర్వాత నమ్మకం.
తనపై తనకు నమ్మకం. తర్వాత లెర్నింగ్ మెథడ్, బోధనా పద్ధతి. ఈ 4 అంశాల ద్వారా ఒక గొర్రెల కాపరిని ఐఏఎస్ చేయొచ్చు, ఇంజనీర్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అని. ఓకేనా? సో ఈ 4 అంశాలు, ఈ చుట్టూ ఉన్న వాతావరణం ఎలా మనల్ని ఇబ్బంది పెడుతుంది, ఎలా మనల్ని ఎంకరేజ్ చేస్తుంది అనేది ఆయా వ్యక్తులు ఉన్నటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల ఆధారపడి ఉంటుందండి. మనం ఎక్కడుంటే మనం కూడా అలాగే తయారవుతాం. సామెతలు ఉందండి, ఒక 4 రోజులు సావాసం చేస్తే వాడు వీడవుతాడు, వీడు వాడవుతాడు అని చెప్పేసి. అవునా? చాలా సింపుల్ ఎగ్జాంపుల్ అండి. కాబట్టి మనం ఎక్కడున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఏ విషయాలు మాట్లాడుతున్నాం, ఏది ప్రతిరోజు డెవలప్ చేసుకుంటున్నాం, ఏది ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. మోస్ట్ బిలీఫ్స్ ఆర్ లెర్న్డ్, అంటే ప్రతిది కూడా మనం నేర్చుకునేదండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఒక మంచి ఇక్కడ ఈ వీక్ బిలీఫ్ సిస్టమ్ లిమిట్ సక్సెస్, ఇక్కడ ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో టైం ఉందా అండి? టైం ఎప్పటివరకు? 9 అవుతుంది ఆల్రెడీ. సో మీరు కంటిన్యూ చేయమంటే ఇంకో హాఫ్ అన్ అవర్ కంటిన్యూ చేస్తాను, లేదంటే ఒక 10 మినిట్స్లో క్లోజ్ చేస్తాను. ప్లీజ్ కంటిన్యూ సార్. ఓకే అండి. ఆడియన్స్ చెప్పాలి, ఆడియన్స్ మీరు అందరు కూడా ఒకసారి అప్కమింగ్ ట్రైనర్స్ ఒకసారి ఓకే అని చెప్తే నేను కంటిన్యూ చేస్తానండి. ఓకే కంటిన్యూ ఓకే చేయండి సార్. సార్, చేయండి. ఓకే సార్. ఓకే అండి. ఓకే. ఓకే సార్, కంటిన్యూ చేయండి. ఇప్పుడు పురుగు పక్షి మనిషి గురించి చెప్తానండి. పురుగు పక్షి మనిషి, ఈ బిలీఫ్ సిస్టమ్ ఇదంతా ఎట్లా అవుతుంది అనేది ఒకసారి ఒక వ్యవస్థ అనేది చూద్దాం మనం. సాలెపురుగు ఉందండి. సాలెపురుగు ఏం చేస్తుంది? పిల్ల సాలెపురుగు అంటే పుట్టగానే అది ఏం చేస్తుంది అంటే తన తల్లి ఏం నేర్పదు, ఎవరు నేర్పే వాళ్ళు ఉండరు. పుట్టగానే అది ఆటోమేటిక్గా బై బర్త్ ఆ దేవుడి సృష్టి ఏం చేస్తుంది అంటే డైరెక్ట్గా అది వెళ్ళి దాని యొక్క సాలె గూడును కట్టుకుంటుంది. దానికి ఎవరు నేర్పాల్సినటువంటి అవసరం ఉండదు. సాలెగూడును కట్టుకుంటుంది. ఆ సాలెగూడులను చిక్కుకున్నటువంటి ఈగలను పెద్ద పెద్ద వాటిని అది మెల్లగా తినడం అనేది స్టార్ట్ చేస్తుంది. అంటే దేవుడు ఏం చేశాడంటే ఇలాంటి వాటికి స్వతహాగా ఆహారాన్ని వెతుక్కునే నాలెడ్జ్ డైరెక్ట్గా ఇచ్చేశాడు. స్వతహాగా ఆహారాన్ని తీసుకున్నటువంటి నాలెడ్జ్ని డైరెక్ట్గా దేవుడు వాటికి ఇచ్చేశాడు. అదే మనిషి చూడండి, మనిషి పుట్టగానే ఒక 1 మంత్ తర్వాత లేదా 1 ఇయర్ తర్వాత అతను నడక నేర్చుకున్నటువంటి 1 ఇయర్ వరకు ప్రతిరోజు కూడా పిల్లవాడికి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉండాలి మనం. మనం మాటలైనా నడక అయినా ఏదైనా సరే సారీ ఏదైనా సరే ఆ మనిషికి మనం నేర్పిస్తూనే ఉండాలి. ఒకవేళ మనం నేర్పించకపోతే వాడు ఏం నేర్చుకోలేడండి, ఏం కూడా నేర్చుకోలేడు. ప్రతిది కూడా అభ్యాసం, లెర్నింగ్ ద్వారానే నేర్చుకుంటాడు. కానీ పురుగులకు, క్రిములకు, వాటన్నిటి కూడా బై బర్త్ అది వచ్చేసింది అనమాట. అట్లా బై బర్త్ అవన్నీ ఉంటాయి. ఆహార సంపాదన తెలివి అనేది బై బర్త్ ఉంటుంది. కానీ ఒక మనిషి తను ఖచ్చితంగా ఏం చేయాలి? నేర్చుకుంటేనే ఏదైనా చేయగలుగుతాడు, నేర్చుకోకపోతే ఏం చేయలేడు. ఒక పుట్టగానే మనిషిని తీసుకుపోయి అతను ఎవ్వడు మాట్లాడకుండా ఉంటే వానికి మాటలు రావు. వానికి ఎవడు పట్టుకొని నడిపించకపోతే వానికి నడవడం రాదు. ఈవెన్ వానికి పాలు తాగడం కూడా రాదండి ఇంక చెప్పాలంటే. తర్వాత ఒక పక్షి గురించి తీసుకుందాం. ఒకవేళ అదే వడ్రంగి పిట్టను ఆ పుట్టగానే తీసుకెళ్ళి ఒక వేరే ప్రాంతంలో వదిలిపెట్టేసాం అనుకోండి, అంటే దానికి ఎవరు నేర్పలే. ఇక్కడ వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి వదిలిపెడితే అది కొద్ది రోజుల తర్వాత ఆటోమేటిక్గా చెట్టు యొక్క బెరడును తొలచి అందులో ఉన్న పురుగులను తినేటువంటి నైపుణ్యం దేవుడు ఆ వడ్రంగి పిట్టకి ఇచ్చాడు. అదే మనిషి సంపాదించలేడు అనమాట. మనిషి వాటిని సంపాదించలేడు. కానీ సాలెపురుగు కానీ వడ్రంగి పిట్ట కానీ అది తరతరాల నుంచి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి కూడా అవి ఎలా ఉన్నాయో ఇప్పటికీ అదే గూడు కట్టుకుంటాయి, అదే చెట్టు బెరడును తొలచి పురుగులను తింటాయి. కానీ అందులో ఎలాంటి డెవలప్మెంట్ అనేది లేదు. కానీ మనిషి ఒకసారి ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత దాని నుంచి 100 విషయాలు సృష్టించగలడు. అంత గొప్ప నాలెడ్జ్, అంత గొప్ప మెదడు దేవుడు మనిషికి ఇవ్వడం అనేది జరిగింది. ఎన్ని సంవత్సరాలైనా సాలెపురుగు అది అట్లాగే గూడు పెడుతుంది, అట్లాగే ఆహారాన్ని తీసుకుంటుంది. అదేవిధంగా వడ్రంగి పిట్ట అంతే. కానీ మనిషి విమానాలు కనుక్కున్నాడు, రైళ్లు కనుక్కున్నాడు, రాకెట్లు కనుక్కున్నాడు, సృష్టికి ప్రతి సృష్టి చేయగలుగుతున్నాడు. కాబట్టి దట్ ఈస్ ద బ్రెయిన్ పవర్, మైండ్ పవర్ అని. సో మనం కూడా మన యొక్క అంతర్గతాన్ని మారుస్తే తప్పకుండా మన లైఫ్ని
మన భవిష్యత్తు మనం మార్చుకునేటువంటి అవకాశం ఉంది. మీరు లోపట ఏదైతే మీ మెదడులో ఏదైతే చూస్తారో అదే మీకు బయట కనబడుతుంది. ప్రతి వస్తువు రెండు సార్లు సృష్టించబడుతుందంట. ఒకటి మెదడులో, ఒకటేమో నిజరూపంగా. ఫస్ట్ మెదడులో చార్మినార్ కావచ్చు, తాజ్మహల్ కావచ్చు, ఫస్ట్ ఆ క్యాండిడేట్ మెదడులో చూస్తాడు ఇట్లా ఉండాలి దీని నిర్మాణం అని చెప్పేసి. ఇప్పుడు ల్యాప్టాప్ ఉంది, దీని నిర్మాణం ఒక శాస్త్రవేత్త ఆల్రెడీ ముందు చూశాడు, చూసినాకనే ఇదంతా మనకు కనబడుతుంది ఇట్లా. ఒక నాయకుడు ముందు మార్పు జరగబోతుందో ముందే తన మెదడులో సృష్టిస్తాడు, మెదడులో ముందే చూస్తాడు. అదే తర్వాత అది 5 సంవత్సరాలు పట్టచ్చు, 10 సంవత్సరాలు పట్టచ్చు, అది ఆవిష్కృతం అవుతుంది బయట. ఒక సైంటిస్ట్ ఒక ఇన్వెన్షన్ చేస్తాడు, ఆల్రెడీ ఆ ఇన్వెన్షన్ తన మెదడులో జరిగిపోయింది. కానీ అది సృష్టించడానికి, నిజరూపం దాల్చడానికి కొన్ని సంవత్సరాల కృషి అనేది జరుగుతూ ఉంటుంది. అతను కృషి మాత్రమే చేస్తాడు, ఇక ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఆల్రెడీ ఆ రూపం, ఆ యొక్క ఇన్వెన్షన్ అనేది ఫిక్స్డ్. ఇది నేను చేస్తా, ఇది చేసి తీరుతా. కానీ దాన్ని కొన్ని వేల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మనిషి గమ్యాన్ని మార్చొద్దు, మార్గాలను మార్చినా సరే. కానీ మనం ఏం చేస్తాం, గమ్యానికి ఒక మార్గం లేదా మార్గానికి ఒక గమ్యం వెతుక్కుంటాం. అది ప్రాబ్లం అన్నమాట. గమ్యం స్పష్టంగా లేనప్పుడు నువ్వు ఎన్ని మార్గాల్లో పోయినా అవుతుంది. గమ్యం స్పష్టంగా ఉంటే నువ్వు ఎన్ని మార్గాల్లో పోయినా గమ్యాన్ని చేరుకోగలుగుతావు. ఓకేనా అండి? సో ఇది మానవ మెదడు యొక్క అద్భుతం అన్నమాట. మనం ఎప్పుడైనా సరే కానీ గమ్యాన్ని మార్చొద్దు. గమ్యాన్ని మారిస్తే ఆటోమేటిక్గా మనం ఇప్పటిదాకా ఎన్నో చూసుంటాం. మనం లైఫ్లో ఏ గమ్యం లేదు కాబట్టి ఇంకా ఇక్కడ దాకా వచ్చాం వాస్తవం చెప్పాలంటే. ఇంకా వెతుకుతున్నాం మన గమ్యం ఏందని చెప్పేసి మనకు తెలియదు. గమ్యంలో స్పష్టత లేదు కాబట్టి మన నిర్ణయాల్లో స్పష్టత రాదు. కాబట్టి మన ఆలోచనలో ఎటో పోతూ ఉంటాయి అన్నమాట. ఒకవేళ మీకు కనుక గమ్యం ఉంటే ఇప్పుడే డిసైడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఒక గమ్యాన్ని డిసైడ్, ఏదన్నా కానీ చిన్న గమ్యమైనా సరే. బట్ మీరు ఆ గమ్యాన్ని చేరుకునేటువంటి ప్రయత్నం చేయాలంటే ముందు గమ్యం స్పష్టంగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలో ముందు నిర్ణయించుకోవాలి. మనం ఒక ఊరికి వెళ్ళేటప్పుడు ముందే ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకొని ఇల్లు దాటుతాం మనం. అంతేగాని ఇల్లు దాటినాక ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకోలేము మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు డిసైడ్ యువర్ గోల్, దట్ ఈస్ ద పర్పస్. ఏదైనా నచ్చండి. సో వీక్ బిలీఫ్ సిస్టమ్ లిమిట్ సక్సెస్. అంటే వీక్ బిలీఫ్ సిస్టమ్ అంటే మన నమ్మకాలు మామూలుగా ఉంటే మనకు సక్సెస్ రాదు అని చెప్పేసి. ఫస్ట్ మన మీద మనకు నమ్మకం ఉండాలి. మనం ఏ పని చేస్తాము, ఎక్కడికి వెళ్తాము, ఏం చేస్తాము అనేది ఆ నమ్మకం మనలో గనక ఉంటే డెఫినెట్లీ వీ విల్ అచీవ్ దట్ గోల్. విజువలైజేషన్ టెక్నిక్ అండి. ఇంతకుముందు చెప్పాం కదా, మన సక్సెస్ని ముందు మనం ఊహించాలి. అప్పుడు నిజ రూపం దాల్చడానికి కొంత ప్రయత్నం అనేది అవసరం, అంతే తప్ప. విజువలైజేషన్ టెక్నిక్, మీరు ఏం కావాలనుకుంటున్నారో ముందు దాన్ని విజువలైజ్ చేయండి. మీ బ్రెయిన్లో ఏదైతే మైండ్లో ఫిక్స్ అవుతుందో అది డెఫినెట్గా సాధ్యమవుతుంది. కానీ ముందు ఫిక్స్ కావాలి, మీకు క్లియర్ పిక్చర్ ఉండాలి. మీ యొక్క ఇమాజిన్లో 70 mm స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు చూడాలా, మీరు ఏం కావాలనుకుంటున్నారు అనేది క్లియర్గా చూడాలా. మీరు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు, ఎలా ఉన్నారు, ఎంతమంది అప్రిషియేషన్ చేస్తున్నారు, ఎంతమంది చప్పట్లు కొడుతున్నారు, మిమ్మల్ని చూసి ఎవరు మిమ్మల్ని ఆటోగ్రాఫ్ చేయడానికి వస్తున్నారు. ప్రతిదీ, ఎవ్రీథింగ్ షుడ్ బి సీన్ ఇన్ యువర్ ఇమాజినేషన్, ఇన్ యువర్ మైండ్. ఫీల్ ఎమోషన్స్ నౌ. అంటే ఆ సక్సెస్ ద్వారా దానికి ఒక ఎమోషన్ కనెక్టివిటీ కూడా ఉండాలండి. ఆ సక్సెస్ అయితే నేను ఏం చేయగలుగుతా అనేది కూడా మన కనెక్టివిటీ ఉంటేనే దానికి పర్ఫెక్ట్గా సూటబుల్గా అది సక్సెస్ అవుతుంది అనమాట. విజువలైజేషన్ టెక్నిక్ అనేది మైండ్ ప్రిపేర్స్ ఫర్ అచీవ్మెంట్. అంటే విజువలైజేషన్ అంటే ఏంటి, మీ సక్సెస్ని మీరు ముందే చూడగలగడం. ఇలా చూసిన వాళ్ళు సక్సెస్ అవుతారు. మీరు ఏం సక్సెస్ చూశారు, సో యూ హ్యావ్ టు థింక్, స్టార్ట్ నౌ. మన మెదడు ఏం చేస్తా అండి, నెగిటివ్ ఎక్కువ గుర్తుపెట్టుకుంటా అని చెప్పాము. సో వాటికి కొన్ని అఫర్మేషన్స్ ఉన్నాయి. పాజిటివ్ సెల్ఫ్ స్టేట్మెంట్స్ రిపీట్ డైలీ. ఈ రిపిటేషన్ ఇంపార్టెంట్ అండి. రిపిటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు రెగ్యులర్గా ఏదైతే రిపీట్ చేస్తారో అది మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. మనం ఏం రిపీట్ చేయాలి, ఇప్పుడు మీకు ఒక స్పీచ్ గుర్తుంటలేదు అనుకోండి, ఒక 100 సార్లు చదవండి, తప్పేముంది. మీరు ఎక్కడైనా స్పీచ్ మాట్లాడాలి, ఒక 100 సార్లు ప్రాక్టీస్ చేయండి, తప్పేముంది. మీరే కదా మాట్లాడేది, ఆ క్రెడిట్ మీకే వస్తుంది కదా, వేరెవరికో రాదు కదా క్రెడిట్. మీరు రాసుకోండి, మాట్లాడండి, 10 రోజులు ప్రాక్టీస్ చేయండి. సో దాని రిజల్ట్ ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత బాగుంటుంది. వేరే వాళ్ళు అప్రిషియేట్ చేస్తే ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుంది మనకి.
ఓకేనండి. సో రిపీట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, యూ షుడ్ రిపీట్. మీరు ఏం కావాలనుకుంటున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని డైలీ రిపీట్ చేయండి. మనం ఏం చేస్తాం, ఇంతకుముందు విజువలైజేషన్ టెక్నిక్ అన్నాం. విజువలైజేషన్ టెక్నిక్ ఏ రోజు చేస్తాం? ఏదో ఒక రోజు చేసి వదిలేయడం కాదు, ఈరోజు చేసి వదిలేయడం కాదు, రేపు చేసి వదిలేయడం కాదు. అలా ప్రతిరోజు చేయాలి. అది పడుకునేటప్పుడా, లేచినప్పుడా, ఏదన్నా ఒకటి. నేను ఇక్కడ ఒక టెక్నిక్, ఒక ఒక నా మైండ్ రిలీఫ్ టెక్నిక్ మీకు ఒకటి చెప్తా ఉన్నా. అంటే నేను ఒక ఫిక్స్ అయిపోయాను, ఒక కండిషన్ పెట్టుకున్నా. ఏం కండిషన్ అంటే ప్రతిరోజు మార్నింగ్ లేవడం, అంటే నిద్ర లేస్తాను, లేచిన తర్వాత అక్కడ ఒక 50 టైమ్స్ నా యొక్క బ్రీతింగ్ని కౌంట్ చేస్తాను నేను. 50 టైమ్స్ ఇది 100% చేయాలని ఫిక్స్ అయిపోయినా. అంటే ప్రతిరోజు పడుకొనే మనం ఏదో లేచి కూర్చొని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. పడుకొనే 50 టైమ్స్ అబ్జర్వ్ చేయండి. అంటే మిగతా థాట్స్ అన్ని దూరం వెళ్ళిపోతాయి, వాటి మీదే ఫోకస్ ఉంటుంది. నైట్ పడుకునేటప్పుడు కూడా ఎప్పుడైతే ఇట్లా పడుకుంటానో అప్పుడు కూడా 50 టైమ్స్ నేను కౌంట్ చేస్తాను. అంటే అన్నీ వదిలేసి ఓన్లీ మన యొక్క బ్రీతింగ్ మీదనే ఫోకస్ చేస్తే మన మైండ్ రిలాక్స్ అవుతుంది. ఈ అఫర్మేషన్స్ కూడా అంతే అండి. అఫర్మేషన్ అంటే ఏంటి? నేను బాగున్నాను, నేను బాగున్నాను, నేను బాగున్నాను. నంబర్ ఆఫ్ టైమ్స్ యూ హ్యావ్ టు టాక్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ టాక్, సెల్ఫ్ టాక్ అంతే. ఏంటి? పాజిటివ్. కానీ మేమేమనుకుంటాం, నేను వీక్ అయిపోయినా, నేను వీక్ అయిపోయినా, నాకు బాధ వచ్చింది, బాధ వచ్చింది, బాధ వచ్చింది. నంబర్ ఆఫ్ టైమ్స్ మనం రిపీట్ చేస్తూ ఉంటాం. మీరు ఏది రిపీట్ చేస్తే మీ సబ్ కాన్షియస్ మైండ్లో అదే ఫిక్స్ అయిపోతుంది. ఇప్పటి నుంచి మీరు ఏం రిపీట్ చేస్తారు, ఏం రిపీట్ చేస్తారు ఆలోచించండి. రీప్రోగ్రామ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. అంటే ఇది రిపీట్, అంటే ఇవన్నీ కూడా మనం పెరిగిన వాతావరణం కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. సో అది కొంచెం టైం పడుతుంది మనం సెట్ చేసుకోవడానికి. సెల్ఫ్ టాక్ కంట్రోల్. సో స్టాప్ నెగిటివ్ టాక్. నెక్స్ట్ ఎమోషనల్ కంట్రోల్ కూడా ఇంపార్టెంట్ అండి. ఎమోషనల్ కంట్రోల్. నేను ఒక వ్యక్తి సక్సెస్ కాకపోవడానికి కారణం ఏందని బాగా అబ్జర్వ్ చేశానండి. బాగా అబ్జర్వ్ చేసిన, నేను బాగా రాశాను కూడా దాని గురించి. అంటే ఎమోషనల్లీ ఇన్బ్యాలెన్స్ ఉంటే మాత్రం సక్సెస్ కాలేడు. ఎప్పుడైతే నువ్వు ఒక స్థిరమైనటువంటి గోల్ను పెట్టుకొని స్థిరంగా పనిచేసుకుంటూ వెళ్తావో, నీ మనసు స్థిరంగా ఉంటుందో, నీ మెదడు కామ్గా ఉంటుందో, అప్పుడు మాత్రమే నువ్వు దాని మీద ఫోకస్ చేయగలుగుతావు. ఈ స్థిరత్వం అనే పదం ఇంపార్టెంట్ అండి. స్థిరత్వం. నీకు స్థిరత్వం రావాలి నీ యొక్క ఎమోషన్స్ మీద, నీ యొక్క గోల్ మీద, నీ యొక్క బ్రెయిన్ కామ్ కావాలి. స్థిరత్వం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే స్థిరంగా ఉండి ఆలోచిస్తారో 100% వాళ్ళు ముందుకెళ్తారు. మీరు స్థిరమైన గోల్ పెట్టుకోండి, ప్రతిరోజు స్థిరంగా పని చేయండి. అంటే ఆ టైంలో ఆ పని మాత్రమే చేయడం. అంటే కన్సిస్టెన్సీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా చేయడం, ప్రతిరోజు ఆ పని చేయడం. 100% వాళ్ళు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎమోషనల్లీ బ్యాలెన్స్ అండి. ఎమోషనల్లీ స్టేబుల్గా ఉండాలి. ఇప్పుడు ఐక్యూ, ఇంటెలిజెంట్ క్వశ్చన్ కంటే కూడా ఎమోషనల్ క్వశ్చన్ ఇంపార్టెంట్. మనం ప్రతిరోజు జాబ్ చేయడానికి వెళ్తాం, చదువుకోవడానికి వెళ్తాం, ఇంకేటో వెళ్తాం. కానీ అక్కడ మనకు ఎమోషనల్ క్వశ్చన్ అంటే మనకు దాని మీద ఇష్టం లేదు, కోపం, చిరాకు, బాధ ఇవన్నీ ఉన్నాయి. నీకు ఒక వర్క్ ప్లేస్లో యు ఆర్ డూయింగ్ 8 అవర్స్, నియర్లీ 8 అవర్స్ నువ్వు వర్క్ చేస్తూ 8 అవర్స్ నీకు ఇష్టం లేకుండా కోపంతో, బాధతోటి, విసుగుతోటి నువ్వు పని చేస్తూ ఉంటే నీ బ్రెయిన్ ఏం ఆలోచిస్తుంది? నీ బ్రెయిన్ అలసిపోతుంది కదా, ఆలోచించడానికి అలసిపోతుంది ప్రొడక్టివిటీ తర్వాత. మీరు అక్కడ ఏ పని అయితే చేస్తారో దానికి ఫోకస్డ్గా ఆ పని, ఇది నేను చేయాల్సిన పని అనుకొని సంతోషంగా చేయడం ప్రారంభించండి. అది తప్పదు. మీకు 8 అవర్స్ మీరు చేయాల్సిందే. చేయాల్సినప్పుడు హ్యాపీగా చేయడం ఇంపార్టెంట్. దాన్ని ఫీల్ అవ్వండి, హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఆ పని చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ గురించి ఆలోచించండి. సంతోషంగా ఉంటుంది. సంతోషంగా పనిచేయడం అలవాటు చేసుకుంటే అది మీ జీవితంలో భాగమవుతుంది. ఒక మనిషి ఎక్కువ కాలం జీవించడానికి కారణం ఏంటంటే తన వృత్తిలో గల సంతృప్తి. తన ప్రొఫెషన్లో ఎవరైతే హ్యాపీగా ఉంటారో వాళ్ళ లైఫ్ బాగుంటుందండి. అందుకే నచ్చిన పనన్నా చేయాలి, లేదా చేసే పనన్నా నచ్చినట్టుగా నచ్చాలి. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఎక్కడ వర్క్ చేసినా, ఏ పని చేసినా పీస్ఫుల్గా, హ్యాపీగా, ఇది నేను చేయాల్సిందే కాబట్టి హ్యాపీగా చేయండి, అందులో ఇన్వాల్వ్ అయిపోండి. ఇది అంత ఈజీ కాదు. దీన్ని కూడా మళ్ళీ ప్రాక్టీస్, ఏదైనా కొద్ది రోజులు ప్రాక్టీస్ చేస్తేనే మనం ఇవన్నీ నేర్చుకోగలుగుతాం, ఇవన్నీ చేయగలుగుతాం. ఓకేనండి, చేస్తారా? ఈరోజు నుంచి చేస్తా అంటే ఒకసారి
థమ్స్ అప్ చూపించాడు అందరు. ఓకే. ఏమో కొన్ని వీడియోస్ ఆన్ ఉన్నాయి మాత్రమే కనబడుతున్నాయి. ఓకే. రైట్. సో ఎమోషనల్ కంట్రోల్. సో మీరు యాంగర్ ఉన్నా, ఫియర్ ఉన్నా, ఏది ఉన్నా అది మీకే నష్టం. మనకు మంచి పద్యమే ఉంది వేమన గారు రాసింది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబో, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమన్రు తథ్యము సుమతి అని. స్వర్గ నరకాలు ఎక్కడో లేవు, మన కోపము భయంలోనే దాగి ఉన్నాయి, సంతోషంలోనే దాగి ఉన్నాయి. ఇంత చిన్న సింపుల్ లాజిక్ ఎప్పుడో మనకు చెప్పారు. బట్ అది అర్థం చేసుకోవడంలో, అది వివరించి చెప్పడం, మన పద్యం మట్టుకు మాత్రమే చూసాం. కానీ దాన్ని అర్థం చేసుకుంటే చాలా బాగుంది. నేను కూడా దాన్ని ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను. మొన్నటి వరకు నేను కూడా కొంచెం ఆ వర్క్ ప్లేస్లో కొంచెం ఇబ్బంది పడ్డాను. కానీ ఇప్పుడు చాలా ప్రశాంతాన్ని, ఎప్పుడైతే నేను ఇది ఎందుకు వచ్చింది ఇంత నాకు క్లారిటీ అంటే, నేను ప్రతిరోజు ఒక పేజీ 2 పేజెస్ రాయడం వల్ల నాకు ఈ క్లారిటీ వచ్చిందండి. వాస్తవంగా చెప్తున్నాను, నేను ప్రామిస్తో చెప్తున్నా. అంటే ఎక్కడ మనం ల్యాక్ అవుతున్నాం అనేది మనం రాసుకుంటా ఉంటే అప్పుడు ఇవన్నీ తెలిసినాయి మనకు. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కానీ, థాట్స్ మీద ఫోకస్ చేయకపోవడం కానీ, మనం టైం డిస్ట్రాక్షన్ అంటే డిఫరెంట్ గోల్స్ పెట్టుకోవడం కావచ్చు. ఇవన్నీ చేస్తూ ఉంటే నాకు ఒక క్లారిటీ వస్తుంది మెదడు మీద, దాని ఫంక్షనింగ్ మీద, మన లైఫ్ మీద, అవన్నీ ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనండి. సో మీకు ఎప్పుడన్నా అలా ఎమోషనల్ ఇబ్బంది అనిపించినప్పుడు యూజ్ డీప్ బ్రీతింగ్. ఇది ఇది కూడా చాలా 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 అవసరం బ్రీతింగ్ అని. ఇంతకుముందు చెప్పాం కానీ మార్నింగ్ ఈవినింగ్ పడుకుంటప్పుడు అది అదే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తా అని చెప్పేసి పడుకునే చేస్తాను. నేను మనం కూర్చొని ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఏది చేసినా చేయడం ఇంపార్టెంట్, ఎలా చేసినా చేయడం ఇంపార్టెంట్. ఇది మంచి మనకు సంబంధించినవి కాబట్టి. డైలీ మైండ్ ట్రైనింగ్, గ్రాటిట్యూడ్ 2 minutes. మనం ఉన్నదానికంటే లేని దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం. వేరే వాళ్ళు ఏదో ఉంది, ఏదో స్కిల్ ఉంది, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, నేను ఇంకా ఆన్నే ఉన్నా, వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, ఏమేమో చేస్తున్నారు, కార్లు కొంటున్నారు, బంగ్లాలు కొంటున్నారు అని చెప్పేసి ఆలోచిస్తుంటారు. మీకేముందో అది ఫస్ట్ సంతృప్తి పడండి. సంతృప్తి పడండి మీన్స్ వేరే సాధించవద్దనేది కాదు, దానికోసం ప్రయత్నం చేయండి. సో గ్రాటిట్యూడ్, ప్రతిరోజు గ్రాటిట్యూడ్ జర్నల్ రాయండి. మీకు ఏమేమి ఉన్నాయో రాయండి, హ్యాపీగా ఫీల్ అవ్వండి. మీకు మంచి లైఫ్ ఉంది, మంచి పార్ట్నర్ ఉన్నారు, మంచి పిల్లలు ఉన్నారు, మంచి స్టడీ ఉంది, మంచి నాలెడ్జ్ ఉంది. ఈరోజు ఈ విధంగా మనం ఇక్కడ కూర్చొని మనం క్లాస్ వింటున్నామంటే ఇట్స్ వెరీ వెరీ ప్లెజర్ అని చెప్పేసి అనుకోండి. ఇది ఒక దేవుడిచ్చిన వరం అనుకోను. సో అఫర్మేషన్స్ 3 minutes అట్లా మీరు, అంటే నేను బాగున్నాను, ఐ కెన్ డూ అచీవ్ ఎనీథింగ్, అట్లా మీకు సంబంధించిన అఫర్మేషన్స్ అంటే కొడితే మనకు గూగుల్లో చాలా వస్తాయి. మీరు చాట్ జీపీటీ కూడా యూజ్ చేసి మీరు ఇది చేసుకోవచ్చు. విజువలైజేషన్ 3 minutes. ఇవన్నీ మీరు చేయాల్సిన డైలీ మైండ్ ట్రైనింగ్. ఇది ఒక్క రోజుతో వచ్చేది కాదు, మీరు ప్రతిరోజు చేయాలి. ఎన్ని రోజులు చేస్తారనేది మీరు ఇప్పుడు నాకు చాట్ బాక్స్లో మీరు పెట్టాలి. సైలెన్స్ 2 minutes. ఓకే. సో ఇవన్నీ కూడా గ్రాటిట్యూడ్, అఫర్మేషన్, విజువలైజేషన్, సైలెన్స్, ఇవన్నీ కూడా మీ మైండ్ని ప్రభావితం చేసేటువంటి, ముందుకు తీసుకెళ్లేటువంటి అంశాలు. మైండ్ పవర్ బ్లాకర్స్ అంటే మనల్ని బ్లాక్ చేసేస్తుంది. ఏం ఆలోచన చేయనీయకుండా చేస్తుంది, ఏ యాక్షన్ చేయనీయకుండా చేస్తుంది. మనం ఎందుకు ఫ్రీజ్ అయిపోతూ ఉంటాం అంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఇవన్నీ మీకు తెలుసు. నెగిటివ్ థింకింగ్, ఓవర్ థింకింగ్, సెల్ఫ్ డౌట్ పెట్టుకోకండి. సో మిమ్మల్ని మీరు నమ్మండి. ఈ నమ్మకం ఎలా వస్తుందో మీకు చెప్తాను, లాస్ట్కు చెప్పే ప్రయత్నం చేస్తా. యాక్షన్ ప్లాన్, అబ్జర్వ్ యువర్ థాట్స్, స్పీక్ పాజిటివ్ వర్డ్స్, విజువల్ డైలీ, టేక్ కాన్ఫిడెంట్ యాక్షన్. ఓకే. సో యు ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ యూ థింక్, ట్రైన్ యువర్ మైండ్ డైలీ, కన్సిస్టెన్సీ క్రియేట్ సక్సెస్. సో కన్సిస్టెన్సీ క్రియేట్ సక్సెస్ అండి. ప్రతిరోజు చేయడం, ఇవన్నీ మనం ఏవైతే అఫర్మేషన్స్ చెప్పామో, ఏవైతే మనం గ్రాటిట్యూడ్ చెప్పామో, అదేం చెప్పామో ప్రతిరోజు చేయడం అనేది ఇంపార్టెంట్. ఇప్పటికి మించిపోయింది లేదు, మన భవిష్యత్తు ఇంకా చాలా ఉంది. సరే, ఇక ముందు జరిగింది ఏదో జరిగిపోయింది. పాస్ట్ ఈజ్ పాస్ట్, స్టార్ట్ నౌ. ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దాం, ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం. మనల్ని మనం మార్చుకుందాం. మన యాటిట్యూడ్ని, మన బిహేవియర్ని, మన స్కిల్ని అన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, మార్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మన అపియరెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ అండి, అపియరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మన డ్రెస్ ఇంపార్టెంట్, మనం ఎలాంటి డ్రెస్సులు వేస్తే అలాంటి ఆలోచనలు వస్తాయి, అలా కాన్ఫిడెంట్ ఉంటుంది మనకి. అంతవరకే ఉంటుంది కాన్ఫిడెంట్. మంచి ఇప్పుడు సింపుల్ ఒక ఫంక్షన్కి పోయారు అనుకోండి, మీకు ఎంత హ్యాపీ ఉంటుంది, ఎంత లుకింగ్, ఎంత గార్జియస్ ఉంటుంది, ఎంత సూపర్ ఉంటుంది, ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది మీ యొక్క లుకింగ్. అదే ఇంట్లో ఉండే వేసుకోవాలని కాదు, బట్ బయటకు వెళ్ళినప్పుడు వర్కింగ్ ప్లేస్
అంటే అట్లా తయారవ్వాలని కాదు. సో మంచిగా నీట్గా తయారయ్యడం అది మన కాన్ఫిడెంట్ లెవెల్ని పెంచుతా అనమాట. సో ఇది ఒక రోజుతో వచ్చేది కాదు. కాబట్టి మనం డైలీ 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 నేర్చుకోవాల్సిందే ఏదైనా సరే. సో ఇక్కడ చెప్పే ఇంపార్టెంట్ పాయింట్ ఏదో చెప్దాం అనుకున్నా, ఒకసారి గుర్తు చేయండి, చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఏం చెప్దాం అనుకున్నా నేను? కాన్ఫిడెంటా ఏదో ఉంది చూడండి. ఓకే, సో రిలేటెడ్ చెప్తాను. కాన్ఫిడెంట్ ఎలా బిల్డ్ చేయాలి, ఎలా బిల్డ్ అవుతుంది చెప్పండి. కాన్ఫిడెంట్ ఎలా బిల్డ్ అవుతుంది? మనం అనుకుంటే బిల్డ్ కాదు, అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బిల్డ్ అవుతుంది. ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఫస్ట్ మీకు ఏ స్కిల్ ఉందో అది ఐడెంటిఫై చేయండి. చిన్న స్కిల్, ఏ స్కిల్ లేదనుకోండి, ఏ స్కిల్ లేదు, మీరు ఏ పని అంటే ఇష్టమో దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఎప్పుడైతే మీకు ఆ ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉంటే అందులో సబ్జెక్ట్ పెరిగిందో కొంచెం కాన్ఫిడెంట్ అనేది వస్తుంది. ఆ సబ్జెక్ట్ గురించి మీరు ఇంకా మాట్లాడడం చెప్పడం స్టార్ట్ చేశారో అప్పుడు మీకు కాన్ఫిడెంట్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది. ఆ సబ్జెక్ట్లో మీరు ఎక్స్పర్ట్ అయ్యారనుకోండి, అప్పుడు మీకు కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది. ఆ సబ్జెక్ట్ని తరోగా ఎక్కడ పడితే అక్కడ చెప్పగలరనుకోండి, అప్పుడు ఇంకా కాన్ఫిడెంట్ పెరుగుతుంది. అట్లా కాన్ఫిడెంట్ పెరగాలంటే ముందు మీ యొక్క నాలెడ్జ్ని కానీ, మీ యొక్క స్కిల్ని కానీ, మీకు ఇష్టమైనటువంటి పనిలో మీరు నాలెడ్జ్ సబ్జెక్టు పెంచుకుంటూ వెళ్ళండి. అప్పుడు కాన్ఫిడెంట్ పెరుగుతుంది. అప్పటి వరకు మన కాన్ఫిడెంట్ పెరగదు. అర్థమవుతుందండి? ఉండొచ్చు కాన్ఫిడెంట్ పెరగదంటే పెరగదని కాదు, బట్ కొంతమంది తప్పు చేసినా కాన్ఫిడెంట్గా ఉంటారు. అవునండి, అది అది మనకు సంబంధం లేదు, అది మనకు అది వర్కౌట్ కాదు. అది మనం మంచి చేసి అందులో సబ్జెక్ట్ పెంచుకుంటూ ఉంటూ మనకు కాన్ఫిడెంట్ ఉండాలి. మన క్యారెక్టర్ మీద మనకు కాన్ఫిడెంట్ ఉండాలి. ఇది నేను తప్పు చేయలేదు, అంతే, తప్పు చేయలేదు, ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆన్ మై క్యారెక్టర్. అట్లా. సో ఏదైనా సరే ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ బ్రెయిన్. ఏదైనా సరే కొంచెం ఇంత బ్రెయిన్ ఇంత పెద్ద బాడీని కంట్రోల్ చేస్తుంది. సో ఈ బ్రెయిన్ నుంచే మీకు ఇవన్నీ వర్కౌట్ అవుతాయండి. మీ బ్రెయిన్లో ఏది ఉంటే అది మీ ప్రపంచం. మీరు బ్రెయిన్లో మీరు ఎంత శక్తివంతులమని ఫీల్ అవుతారో అంత శక్తివంతులు కాగలరు. మనం ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎన్నో చెప్పచ్చు. ఛాలెంజ్గా తీసుకోండి దాన్ని ఖచ్చితంగా. ఈ లైఫ్లో రెండు ఉంటాయండి, బర్త్కు డెత్కు మధ్యలో సి అనే ఆ, సి అనే అక్షరం ఉంటుంది, ఆల్ఫాబెట్ ఉంటుంది. సికి రెండు చెప్పచ్చు మనం, చాయిస్. ఈ చాయిస్ అనేది మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది. మీరు ఎటువైపు వెళ్ళాలి, దట్ ఈస్ ద చాయిస్. ఇంకోటి ఛాలెంజ్. మీరు ఏ ఛాలెంజ్ తీసుకున్నారు, ఒక మనిషి సూపర్గా ముందుకు వెళ్ళాలి అంటే ఛాలెంజ్ కూడా ఇంపార్టెంట్. నమ్మకము, ధైర్యము వాటన్నిటితో పాటు ఛాలెంజింగ్గా ముందుకు వెళ్ళాలి. చాయిస్ అండ్ ఛాలెంజ్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద ఆడియన్స్ హూ లిజన్ దిస్ మచ్ ఆఫ్ హూ గివెన్ దిస్ మచ్ ఆఫ్ టైమ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సూపర్ సార్, సూపర్ సెషన్. అసలు ఎంత బాగా చెప్పారు. మరి మన పార్టిసిపెంట్స్ కి ఏమైనా డౌట్స్ ఉంటే సార్ ఒక 15 మినిట్స్, ఒక 10 మినిట్స్ ఉంటారు. మీకేమైనా డౌట్స్ ఉంటే సార్ని అడగొచ్చు. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి సార్ని క్వశ్చన్ అడగొచ్చు, డౌట్స్ అడగొచ్చు అండి. ఎవరికి ఏం డౌట్స్ లేవా? అందరికి చాలా బాగా అర్థమైంది సార్ మీరు చెప్పింది. అర్థమైందంటారా, అర్థం కాలేదంటారా? అర్థం కాకపోతే కూడా డౌట్స్ రావు. లేదు సార్, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ అదేం గా లేదు చెప్పారు. సార్, మీరు చాలా బాగా చెప్పారు. అర్థమైంది. సూపర్ సెక్షన్ సార్, సూపర్ గా ఉంది సార్. నాయక్ సార్, థ్యాంక్ యూ అండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీగా వాళ్ళ గురించి, వాళ్ళ మైండ్ సెట్ గురించి కంపల్సరీగా తెలుసుకోవాలి, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే సక్సెస్ అనేటువంటిది సాధించగలుగుతారు. ఇది మాత్రం షూర్ సార్. మీరు చెప్పారు అది ఎట్లా అనేటువంటిది క్లియర్ కట్ గా. చాలా బాగుంది సార్, నైస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, మీరా నాయక్ సార్, మీ డౌట్ అడగండి సార్. యా, సో ఇంకేమైనా ఇంకా కావాలి అనుకుంటే ఇంకేమైనా కవర్ చేస్తారా, లేకపోతే ఏదైనా ఫర్దర్ గా ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి మైండ్ సెట్ గురించి ఏదైనా పుస్తకాలు సజెస్ట్ చేస్తారా? ఓకే సార్, మైండ్ సెట్ గురించి సజెస్ట్ అంటే ఫస్ట్ మనకు ఏదైనా గోల్ ఇంపార్టెంట్ సార్. ఫస్ట్ థింగ్ గోల్ ఇంపార్టెంట్. మనం ఏం చేయాలనుకున్నాం,
దానికి అనుగుణంగా మనం ఎలాంటి మైండ్ సెట్ క్రియేట్ చేసుకోవాలనేది మనమే సెట్ చేసుకోవాలి. కొన్ని బుక్స్ కూడా చాలా ఉంటాయి, ఉంటే మీకు పంపిస్తాను నేను. ఇంతకు ముందు కొంచెం జిగ్జాగ్ గా ఉండేదండి, టు బి సే ఫ్రాంక్లీ. ఓకే. గోల్ విషయంలో ఆ, చాలా పెట్టుకుంటాం కానీ అన్ని చేయలేము, చెయ్యం కూడా. ఓకే. ఆ టైం కొంచెం నెగ్లిజియన్సీ పెడతాము. సో నేను ఇవాళ కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక్కటి అనుకుంటే అది అది నేను ఒక 10 రాసుకున్నాను అనుకో, 10 చేయలేను పర్ డే. సో ఎస్ మీరు మాట్లాడిన దాని ప్రకారం ఒక దాని మీద ఫోకస్ చేద్దాము. ఎస్ సరే చూద్దాం, సక్సెస్ అయితే నెక్స్ట్ ఫర్దర్కి వెళ్దామని నేను జస్ట్ ఈ రోజు ఒక చిన్న చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎస్ సార్, థ్యాంక్ మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు. యాక్చువల్ నేను చెప్పాల్సింది అది మర్చిపోయాను. మనం ఇప్పుడు ఈ క్లాస్ తర్వాత 10 అనుకుంటామండి. సరే క్లాస్ కాదు, ఏదన్నా ఒక 10 అనుకుంటాం. 10 కాదు, ఒక్కటి చేయండి. ఒకటి ఎన్ని రోజులు చేయాలి? చేస్తూనే ఉండాలి కదా, దాన్ని ఆపద్దు. ఎన్ని రోజులు అన్ని రోజులు ఏం లేదు, చేస్తూనే ఉండాలి. నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అంటే నేను ప్రాక్టికల్గా చేస్తా ఉన్నా. నేను చెప్తున్నాను కదండి, మార్నింగ్ ఒక షెడ్యూల్ ఉంటుంది నాకు, ఈవినింగ్ ఒక షెడ్యూల్ ఉంటుంది. అవి 100% చేసినాకనే మిగతా పనులు స్టార్ట్ చేస్తాను. మార్నింగ్ నైట్ కూడా 100% అయిపోయినాక నేను పడుకుంటాను. అంటే మా ఎక్స్పీరియన్స్ ఇది. నేను నేను ఎంత హ్యాపీగా మీకు చెప్తున్నా అంటే దానికి కారణం ఏంటంటే నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి. మార్నింగ్ చిన్న ఎక్సర్సైజ్ అండి, చిన్న ఎక్సర్సైజ్ ఖచ్చితంగా 100% అవి చేసే నేను మిగతా పనులనేవి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ మీకు ఒకటి చెప్పాను, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మార్నింగ్ 50 టైమ్స్ కౌంట్ చేస్తాను అని చెప్పాను. తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్ ఒక 15 to 20 minutes 100% చేస్తాను. అలా చెయ్యను అనేది లేదు, అది ఫిక్స్ అయిపోయినా నేను మైండ్లో. నేను కండిషన్ పెట్టుకున్నా, అది నేను చేయాల్సిందే. ఫిజికల్ 100% చేయాల్సిందే. అది ఎక్కడన్నా ఉండని, ఏదన్నా ఉండని, మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే అది సింపుల్ ఎక్సర్సైజ్. మళ్ళీ బయటకు పోయి చేసేది కాదు, రన్నింగ్ చేసేది కాదు, ఏదో గ్రౌండ్కి వెళ్ళి చేసేది కాదు, ఎక్కడ చేయాల్సింది కాదు. మనం ఇంట్లోనే మనకు నచ్చిన ఎక్సర్సైజ్ ఏదైనా సరే మీరు చేయండి, ఎనీథింగ్. ఈవినింగ్ ఏది నైట్ పడుకునేటప్పుడు ఒక పేజీ రాయడం, తెలుగులో ఒకటి ఇంగ్లీష్లో ఒకటి రాయడం. నేను ఎక్కడికి వెళ్ళినా బుక్స్ పట్టుకుని తీసుకెళ్తున్నా, నోట్ బుక్స్ అనేది తీసుకెళ్తున్నా. ఎవరేమన్నా అనుకొని మనమైతే ఒక రూమ్లో కూర్చొని మనం రాసుకోవాలి. అంతే ఇక. అది అది ఫిక్స్డ్, అది ఫిక్స్ అయిపోయినా. నాకు ఇప్పుడు అనిపించింది, అరే ఈ పని ఎప్పుడో మనం చేయాల్సింది కదా, ఎప్పుడో చేయాల్సింది. ఇప్పటికి ఎంతో క్లారిటీ వచ్చేది, లైఫ్ ఎంతో చేంజ్ అయ్యేది అనిపించింది అనమాట. సో ఇప్పటికైనా మనకి బాధ లేదు. మన ఏజ్ ఎంత అని ఉండండి, ఏజ్ పట్టించుకోవద్దు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఏదైనా సరే చిన్న పని ఒకటే చేయండి, బట్ ప్రతిరోజు చేయండి. అది ఒక్కటి కండిషన్ పెట్టుకోండి. ఒక్కటి చేయండి, అది మనకు ఉపయోగపడాలి, మన ప్రొఫెషన్లో ఉపయోగపడాలి, మన హెల్త్కి ఉపయోగపడాలి, లేదా మన స్కిల్ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడాలి. ఇప్పుడు నేను చెప్పాను, పబ్లిక్ స్పీకింగ్ అని చెప్పాను. ఒక్క 1 minute మాట్లాడే ప్రయత్నం చేయండి ప్రతిరోజు. 1 minute. అది రైట్ ఉండని, రాంగ్ ఉండని, ఏదైనా ఉండని. ఓకేనా అండి? సో అలా ఒకటి పెట్టుకోండి, దాన్ని కంటిన్యూ చేయండి. అది ఇంకా దాన్ని ఏమంటారు అంటే డిసిప్లిన్ అనొచ్చు, కన్సిస్టెన్సీ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. సో డిసిప్లిన్ ఆల్సో చేంజ్ యువర్ లైఫ్. మీకు ఏ స్కిల్ లేదు, మీరు ఒకటి సక్సెస్ కావాలని మీకు ఈ పబ్లిక్ మాట్లాడమే రాదు, మీరు సక్సెస్ కావాలనుకున్నారు, డిసిప్లిన్గా ప్రతిరోజు ఒక నిమిషం ఏదైనా ఒకటి నేర్చుకొని దాన్ని రికార్డ్ చేసి మీరు వినండి. ఖచ్చితంగా ఒక 1 yearలో చేంజ్ అవుతారండి. 1 year పడుతుందండి సింపుల్గా. ఏవి కూడా నాకు తెలిసి 21 అంటే ఉండొచ్చు, బట్ నేనైతే 365 days చెప్తాను. లేదా మన లైఫ్లో ఒక భాగం అయిపోవాలి. మన ఫోన్ ఆ, పా మన శరీరంలో ఒక భాగం ఎలా అయిపోయిందో, ఆ అలవాటు, ఆ హ్యాబిట్ కానీ ఏదైనా కావచ్చు, ఒక కొత్త అలవాటు, అది మన లైఫ్లో భాగం అయిపోతేనే దానివల్ల రిజల్ట్స్ ఉంటాయి, లేకుంటే ఉండవండి. చదవడం కావచ్చు, రాయడం కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు. మీరు మంచి ఆర్టిస్ట్ కావాలనుకున్నారు అనుకోండి, రోజు ఒక డయాగ్రామ్ వేయండి, చిన్నదైనా సరే డయాగ్రామ్ వేయండి. మీరు మంచి రచయిత కావాలనుకుంటే ప్రతిరోజు ఒక పేపర్ రాయండి, అయితేనే మీరు రచయిత అవుతారు. ఎప్పుడో ఒకసారి, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి అవుతారు. అసలు రాయడమే లేదనుకోండి, నువ్వు ఎప్పటికి కూడా కాలేవు. మీ హెల్త్ బాగుండాలనుకోండి, ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయండి. చిన్నదా పెద్ద తర్వాత ఇష్యూ ఒకటే చేయండి, ప్రతిరోజు చేయండి. అన్ని చేయాల్సిన అవసరం లేదు, 10 చేయాల్సిన అవసరం లేదు, ఒక్కటి చేస్తే చాలు. మీరు మంచి సింగర్ కావాలనుకున్నారు, ప్రతిరోజు చిన్న చరణం వాడండి. చిన్న చరణం అదే వాడండి, ఇంకోటి చరణాలు ఎన్నో వాడాల్సిన అవసరం లేదు. ఒక చిన్న చరణం, ఒక 4 లైన్లు, ఒక నెల రోజులు వాడండి, అందులో మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. తర్వాత ఇంకో నెల రోజులు కూడా పెట్టుకోండి. సాంగ్ పాడడం, ఓకేనండి. సో ఇంకా డ్యాన్స్, ఏ స్టెప్ అయినా సరే. ఇంకోటి ఏంటంటే మన రిపీటెడ్ అని చెప్పేసి అన్నాను చూడండి. మనకి ఏదైనా ఒక స్కిల్ రావాలంటే దాన్ని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయాలి. ఒక సబ్జెక్ట్, ఒక క్వశ్చన్ గుర్తుండాలంటే దాన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా చదవాలి, రిపీటెడ్గా రాయాలి. సో ఇవన్నీ కూడా
ఇవన్నీ కూడా నేను ఏ టు జెడ్ వరకు కూడా మన పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించి ప్రతి దాన్ని చెప్పగలను నేను. ఏ అంటే ఏముండాలి, బి అంటే ఏముండాలి, సి అంటే ఏముండాలి, అవన్నీ కూడా అనమాట. సో అట్లా మనం ప్రతిరోజు ఒక్క హ్యాబిట్ని, ప్రతిరోజు మంచి హ్యాబిట్ని, మనకు అవసరమైన హ్యాబిట్ని, మనకు ఉపయోగపడే హ్యాబిట్ని డిసిప్లిన్గా కన్సిస్టెన్సీగా మనం చేస్తూ పోతే అదే మనకి లైఫ్లో చేంజింగ్ పాయింట్ అయింది, టర్నింగ్ పాయింట్ అయింది. ఇది విషయం బలంగా చెప్పగలను నేను, ఎందుకంటే మై ఎక్స్పీరియన్స్. ఓకేనా? ఇంకా చెప్పాలంటే ఈరోజు ఇంత కొంచెం ఫ్లూయెంట్గా మాట్లాడుతున్న దానికి కారణం కూడా ప్రతిరోజు రాయడమే. ఇది 100% గ్యారంటీ అండి. ఇది మీకు 100% హెల్ప్ అవుతుంది కూడా. అంటే ఇవి నై మాత్రమే చెప్పాను, మీకు తగ్గట్టుగా మీ యొక్క ఏమంటారు మీ యాటిట్యూడ్ తగ్గట్టుగా మీరు ఏదైతే డిసిషన్ తీసుకున్నారో దానికి కట్టుబడి ఉండండి అంతే. డిసిషన్ తీసుకునేది మీరు, డిసిప్లిన్గా పనిచేసేది మీరు, డెడికేషన్గా చేసేది మీరు, దాని యొక్క రిజల్ట్ కూడా మీకే వస్తుంది. మీరు చూసేటువంటి డిసిప్లిన్ చూసి మీ చుట్టూ ఉన్న వాళ్ళు మారాలి, అట్లీస్ట్ మీ ఇంట్లో వాళ్ళైనా మారాలి. ఓకే అండి, ఇలా చెప్తే ఇంకా చీకటి కూడా అయిపోయింది నైట్. చాలా నేను ఎందుకు గంట సేపు అయినా మాట్లాడగలను, సారీ. ఓకే సార్, థ్యాంక్ యూ. వీరనాయక్ సార్ గారు, మీరు ఒక బుక్ ఏదైనా సజెస్ట్ చేయమన్నారు కదా, నేను ఒక బుక్ సజెస్ట్ చేస్తున్నా, గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు. చాలా బాగుంది సార్. అసలు నాకు ఈ ఇంపాక్ట్ లోనే శ్రీధర్ సార్ సజెస్ట్ చేశారు. అసలు చాలా బాగుంది. వీలైతే ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంది, మీరు బై చేయండి, పర్చేస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది ఓకే. సార్. గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు. మేడం మీ దగ్గర బుక్ ఉంటే ఒక పిక్ తీసి పెట్టేయండి మేడం. ఆ లింక్ కూడా ఓకే పెట్టేస్తాను. ఓకే డన్. పిక్ గ్రూప్ తీసి లో ఇది లింక్ ఆమె కూడా పెట్టేస్తాను. చూపిస్తున్నారు, మేడం గారు చూపిస్తున్నారు, బుక్ చూపిస్తున్నారు. ఓకే, సో అది ఇంగ్లీష్ లో ఏముంటుందో చూద్దామండి. ఓకే సార్. ఓకే, షూర్ అండి. ఓకే సార్, థ్యాంక్